అంచేత మీరందరూ కూడా నా వైపు చూస్తూ ఏకీవించాలని, వాక్యాన్ని వినాలని నేను కోరుతున్నాను. మీరు ఏకీవించేది ఆత్మలో చాలదు, వెలుపటికి కూడా. If you agree in the spirit, that's not makes me happy to continue my preaching, right? So I'm expecting your agreement with every word because it's not mine. దేవుని నేను ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు నా యూట్యూబ్లో కొన్ని వేల ప్రసంగాలు ఉన్నాయి, అకౌంట్ నెంబర్ మాత్రమే ఉండదు. దట్స్ ఎ వెరీ బిగ్ సీక్రెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అందరూ పాస్టర్ గారు, అవి హ్యావ్ బీన్ వాచింగ్ యువర్ మెసేజెస్, కుడెంట్ గెట్ యువర్ అకౌంట్ నెంబర్, విల్ యూ ప్లీజ్? ఐమ్ సారీ, ఎందుకంటే ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దట్ డిపార్ట్మెంట్. ప్రభు నాకు ఇచ్చింది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మా చర్చ్ కూడా దాని స్ట్రక్చర్ కానీ, దాని సైజు కానీ, ఏమండి జరిగే కార్యక్రమం కానీ, వచ్చిపోయే జనం కానీ ఏమీ నేను యూట్యూబ్లో మెసేజ్లో చూపించను. జస్ట్ ప్రసంగం స్టార్ట్ అయ్యేటప్పుడు లైవ్ ఆన్ చేస్తారు, దేవుడి వాక్యమును దీవించును కాక. ఎందుకంటే నేను, నా సంఘం, నా మందిరం ఇదంతా చూపించాల్సిన అవసరం లేదు. ప్రజలకు దేవుని వాక్యం అనే ఆకలి ఉంటుంది. కొన్ని చోట్ల ఆ వాక్యం సరిగా దొరకని పరిస్థితులు కూడా ఉంటాయి. సో we are the people appointed in order by God to feed the people with the word. That's it. Not to show something. అందుకనే పరిచర్య అంతా చూపించారు, ఏం అవసరం లేదు, వాక్యం అందితే చాలు, వాక్యం ప్రభు వాళ్ళతో మాట్లాడితే చాలని దేవుని కృపలో విశాఖపట్నంలో ఒక 3 సంఘాలు ఉన్నాయి, 4 ఆరాధనలు జరుగుతాయి. ఒక 900 మంది సభ్యులు ఉన్నారు. చాలా బెరాక అపోస్తలిక్ చర్చెస్ ఉన్నాయి. ప్రభు కృపలో దేవుని మహిమ కొరకు చెప్పాలంటే, దేవుని కృప బట్టి ఆయన గాడిద చేత బతికించగలిగినట్లు, కాకి చేత పోషించినట్లు, ఒక కర్రతో సముద్రాలను చీల్చాడు, ఒక రాయితో గొల్లియాతును చంపాడు. నేనంటా నా శైలిలో చెప్పాలంటే, చిన్న చిన్న వాటితో పెద్ద పెద్ద కార్యాలు చేయటమే యేసు ప్రభు స్పెషలిస్ట్. ఆయన ప్రత్యేకత అది చేత ఈ చిన్న సేవకుడితో కూడా ప్రభు ఎన్నో కార్యాలు చేశారు. అరౌండ్ మోర్ దాన్ 16,000 బ్యాప్టిజమ్స్ ఇచ్చారు ఈ రోజు వరకు. దేవుని కృపలో ఒక 2,000 మంది పాస్టర్స్ని ఆర్డైన్ చేసి సేవ కొరకు హస్త నిక్షేపంలో లేయింగ్ అండ్ హ్యాండ్స్ ద్వారా లోకానికి పంపించడం జరిగింది. ఒక రెగ్యులర్ బైబిల్ కోర్స్ని కండక్ట్ చేస్తూ, మాకు ఓన్ బిల్డింగ్స్ లేని కారణంగా, ఉన్న ఒక్క చర్చిలో అన్నీ చేయలేం కాబట్టి, మొన్న 100 రోజులు బైబిల్ స్కూల్ పెట్టామంటే చర్చికి దగ్గరలో 2 అపార్ట్మెంట్స్ మేము రెంట్కి తీసుకునే అకామిడేషన్ కోసం 4 monthsకి చేయగలిగాం. కనుక ఒక 120 days కోర్స్ చేస్తాం. యవనస్తులకు ఒక 30 days కోర్స్ చేస్తుంటాం. స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ 10 days, సంవత్సరం అంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. కనుక ఈ ప్రయాసాలన్నీ నిరంతరం జరుగుతూ ఉంటాయి. దేవుని కృపలో IFJ, ఐ యామ్ ఫర్ జీసస్ అనే ప్రేయర్ మూమెంట్ ఒకటి స్టార్ట్ చేసి 2014లో స్టార్ట్ చేసి ఫిబ్రవరి 14 స్టార్ట్ చేశాను. మీకు ఫిబ్రవరి 14 ఒక ప్రత్యేకత, మరి ఏమని గుర్తుందో నాకు తెలియదు కానీ 14 ఫిబ్రవరి నేను మా అన్నయ్య మా అక్క ముగ్గురు ఒకే రోజు బ్యాప్టిజం తీసుకున్న రోజు అది. వి ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్ ఆన్ ద డే. ఐ కెనాట్ నేమ్ హిమ్ యాజ్ వాలంటీర్. యేసు ప్రభువుని అలా పిలవలేను నేను. అలాంటి అమాయకమైన భావనల కన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటాడు ఆయన అంత చిన్నగా చూడాలంటే నా వల్ల కాని పని. చాలామంది ఆ రోజు పెడుతుంటారు, మై వాలంటీర్ అంటే నా ఏసై అయితే అంత చిన్నోడు కాదని నేను భావిస్తాను, ఖచ్చితంగా బోధిస్తాను కూడా, ఇబ్బంది ఏమి లేదు. దేవుని కృపలో ఈ పరిచర్లన్నీ ఇట్లా సాగుతూ ఉన్నాయి. అక్కడ 10 మంది, అక్కడ ఒక 5, అక్కడ అలా ప్రార్థనలు చేస్తూ వచ్చే మేము ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలు నెలకు 100 చోట్ల యావరేజ్న 50 వేసుకున్న 5,000కు మించిన సేవకులు ప్రతి నెల కలిసి ఫిజికల్గా, ఆన్లైన్లో కాదు. ఈ చోట 50 మంది, ఆ చోట 100 మంది, ఆ చోట 200, ఆ చోట 300, ఒక చోట 20 మంది, ఇలా కూడుకొని కనీసం 100 చోట్ల దైవజనులు కలిసి ప్రార్థనలు చేస్తున్నాం. ఫర్ ద రివైవల్ ఇన్ ఇండియా. దేశంలో మహారక్షణ కొరకు, సంఘములో మహా ఉద్యమం కొరకు, మహారోధనలు చేయడానికి IFJ ప్రేయర్ మూమెంట్ని దేవుడు ఏర్పాటు చేసి మేము రిజిస్టర్ చేయడం కూడా IFJ ప్రేయర్ మూమెంట్ అనే ఐ యామ్ ఫర్ జీసస్ ప్రేయర్ మూమెంట్ రిజిస్టర్ చేశాం. కనుక ప్రార్థనలన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి పరిచర్యలను దాదాపుగా నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఎవరిని బుజ్జగించినట్టుగా, ఎవరిని కొంచెం ప్రతిభలినట్లుగా, ఎవరిని కొంచెం ఏదో అనునయించినట్లుగా మాట్లాడడం నాకు చేతగా. ఆ విధానాన్ని ఎప్పుడు కూడా నేను ఆశ్రయించలేదు. పౌలు అంటాను, ఇప్పటికీ మనుషులను సంతోషపరచగోని ఎడల క్రీస్తుకు దాసుడనే కాకపోతును అని. ఏ విధము చేతనైనా మిమ్మల్ని క్రీస్తును నిలబెట్టాలనే తాపత్రయం తప్ప మీ ముందు మరలా నేను నిలబడాలనే తాపత్రయం ఎప్పుడు సేవ చేయలేదు. కనుక
ప్రజలకు ప్రపంచానికి విశ్వాసాన్ని బోధించి నా అవసరాలు మీకు చెప్పుకుంటే అది విశ్వాసానికి వ్యతిరేకం కనుక ఎప్పుడు ఎక్కడ ఒకసారి ఒక కువైట్లో వాడబడుతుంటే 10 రోజులు వాడబడతా సంఘ పెద్దలు వచ్చి అన్నారు, గద్దె లివింగ్స్టన్ అంకుల్ గారి యొక్క అసోసియేట్స్ అందరూ నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, పాస్టర్ గారు వాక్య పరిచర్య బాగుంది, మేము చాలా బలపడుతున్నాం, దీవించబడుతున్నాం, కానీ మీ చర్చ్ ఏంటో, మీ మినిస్ట్రీ ఏంటో, మీ అవసరాలు ఏంటో తెలిస్తే కదా మేము సపోర్ట్ చేస్తాం, మీరేం చెప్పకుండా వాక్యం చెప్పి ఆమె నిలిపోతే కుదురుద్ది, రెడీ టు సపోర్ట్ యూ అని చెప్పి అనుకున్నాను. మీకేదైనా అవసరం ఉంటే ఏసై చెప్పుకోమని మీకు చెప్పిన అవసరం మీకు ఎక్కడ చెప్పుకుంటానండి? మీరు చెప్పేది అర్థం పర్థం లేదంటే స్ట్రేంజ్ పర్సన్ టు సీ అన్నారు. ఇంకా చాలా ఉందిలేండి, తొందరగా అర్థమైతే కనుక ఐ నెవర్ షేర్ మై అకౌంట్ డీటెయిల్స్ ఎనీబడి. నా ప్రసంగాల్లో ఎక్కడ అకౌంట్ నెంబర్ ముందు వెనక రాదు, ఎందుకంటే మాకు కోట్ల రూపాయలు ఉన్నాయి అనగా ఉంటే తింటాం లేకపోతే చస్తాం, కానీ అడిగే క్వశ్చనే లేదు, దేశ రక్తం ఏం చేయం. నేను సేవకు వచ్చినప్పుడు మంచి సంపన్న కుటుంబంలో వచ్చాను. టాకింగ్ అబౌట్ 93, 94 ఆ రోజుల్లో యమహా ఆరక్షణ వేసుకొని కాలేజీకి వెళ్ళడం అంటే చిన్నపాటి షో అవే. వెలుగులో ఆ సీన్ ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పనులు ఉన్నారు, జీతగాలు ఉన్నారు, అంత విషయం ఉంది. ఏమండి, ప్రభు సేవకు పిలిస్తే అన్ని వదిలిపెట్టి ఒక సైకిల్ తీసుకొని, సూట్ కేసు తీసుకొని, మండపం తీసుకొని, నా సామాగ్రి మొత్తం ఓ రిక్షాలో సరిపోయింది. దట్ వాస్ మై బిగినింగ్ ఇన్ ద మినిస్ట్రీ. కనుక ఏమీ హడావుడి లేకుండా చిన్నగానే పరిచర్య ప్రారంభించి చేసుకుంటూ వచ్చాం. ఈరోజు వాట్ వీ హ్యావ్ ఇన్ ద మినిస్ట్రీ 100% ఏసై ఇచ్చిందే. కనుక ఎవరికి చెప్పింది కాదు, ఎవరిని అడిగింది కాదు, ఎవరికి ఇస్తే పట్టుకెళ్ళింది కాదు, ఏది కూడా ఇది జఫన్గా నేను ఇచ్చానని చూపించడానికి ఈ భూమి మీద ఎవరికి లేదు. ప్రతిదీ ఏసై చేశాడు. కాబట్టి అట్లాగే దేవునిపై ఆధారపడి బతుకుతున్నాం. ఉండి చేయలా, లేనప్పుడే చేసాం. అన్ని 94, 97 మధ్యలో ఏజెన్సీలో 3 సంవత్సరాలు ప్రభు నన్ను పెట్టాడు. మంచి కుటుంబంలో పుట్టి జనాల మధ్యలో పెరిగి చదువు అన్నీ ఉండి ఒక్కసారి సరైన కరెంట్ కూడా లేకుండా, టెలిఫోన్ ఫెసిలిటీ కూడా లేకుండా, మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసుకోవాలంటే నేను ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి ఒక ఎస్ఐడి బోర్డు దగ్గర ఫోన్ చేయాలి. అంత ఘోరమైన పరిస్థితిలో ఒక ఛాయ్ దగ్గర క్యాంటీన్ కానీ ఏం లేని పరిస్థితి. అలాంటి చోట ఒక 3 సంవత్సరాలు ప్రభు పెట్టాడు. 5 ఊర్లో ఆరాధన చేసేవాడిని. ఆదివారం 5 ఆరాధనలు సైకిల్ మీద వెళ్ళేవాడిని. అట్లా ప్రతి ఆదివారం 70 కిలోమీటర్ల సైకిల్ దొక్కేవాడిని. అట్లాగా పరిచయం నేర్పిస్తూ ప్రభు అనేక ప్రాంతాలకి ఇదిగో ఇప్పుడు మీ దగ్గరికి కూడా ప్రభు తీసుకొచ్చారు. కనుక ప్రభు తీసుకెళ్తే ఎక్కడైనా పరిచయం చేస్తాం, ప్రభు తీసుకెళ్ళకపోతే ప్రభు పాదాలకే పరిచయం చేస్తాం. అంతేగాని ఒక నెల ఎక్కడికన్నా సేవకి వెళ్ళలేదు అనుకోండి, ఒక వారం రోజులు ప్రభు నేను తుప్పు పట్టకూడదు బాబు, అరిగిపోవాలి, తీసుకెళ్ళిపోయి ఏడిచి అలవాటు నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర అసలారగా ఇంకెక్కువ కరుగుతాం. దేవునికి స్తోత్రం. ఇలాంటి టెన్షన్స్ ఏం లేవు, చాలా శాంతంగా సమాధానంగా జరిగిపోతున్న పరిచర్య. ఇంత కఠినమైన బోధ చేస్తున్న నన్ను కోరుకోవటం, ఈ లీడర్షిప్లో ఉండాలని కోరుకోవటం, కొత్త కష్టాలు తెచ్చుకోవడం. ఎందుకంటే అన్న చాలా ప్రేమగా మాట్లాడారు, నాకు గుండె కరిగిపోయింది. అందుకనే అంటలేదుగా, ఆయన విషయం అంతా చెప్తే బెదరగొట్టేసానని ఆయనే చెప్పాడుగా. చేయలేవు, మామూలు విషయం కాదు సేవ అంటే, డోంట్ ట్రై టు బికమ్ ఎ పాస్టర్, దట్స్ వెరీ డేంజరస్ థింగ్ అని చెప్పేసి ఇంచుమించు బెదరగొట్టేసాను. వద్దాయి బాబా మానిపోయారు, లేని పిచ్చి పనులు చేయబాకని. ఆలు మొగలు ఇద్దరు ఆశ్చర్యపోయి ఇద్దరు ఆదరిస్తాడు అనుకున్నాం, బెదరగొట్టేసాడు అన్యాయం. కానీ సో అంత బెదరగొట్టిన తర్వాత కూడా దే వాంట్ వర్క్ విత్ మీ అంటే యూ హ్యావ్ టేకెన్ ఎ వెరీ బిగ్ డెసిషన్, బట్ గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యూ. ప్రభు ఈ భూమి మీద మమ్మల్ని ఉంచినంతకాలం మీకు సహకారంగా నిలబడతాం, మీ కొరకు ప్రార్థనలు చేస్తాం. I never ever peep into your life and ministry, but always stands behind you with prayer. And whenever you require my guidance, prayers, word, whatever, you will surely get it. Amen. That's what I can give a word for everybody. దేవునికి మహిమ కలుగును గాక. Right, shall we open the Bibles? ఇది మొదటిసారి ఒక సంఘం ప్రారంభించబడుతున్న కారణంగా వివిధ సంఘముల నుండి వచ్చి కూడుకున్నాం కనుక ప్రతి సంఘం ఎలా ఉండాలో అనే చర్చ జరగాల్సిందే. కాబట్టి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఆఫ్ కోర్స్ సో విత్ లెంగ్త్ డూ యాక్సెప్ట్ ఇట్. అయ్యా నిన్నటి సందేశం 3-4 ముక్కలైందట. మా భక్తులు ఫోన్ చేశారు, ఈరోజు అట్లా తొదలు నరికి దరికి చేరుస్తావా లేకపోతే నిరంతరంగా వెళుతుందా, లేకపోతే నా అమాయకమైన ఫోన్ అన్న పెట్టుకుంటాను చూడు. ఎందుకు వచ్చిందని నిన్న మా భక్తులు అన్న 3-4 ముక్కలు అయిపోయిందని ఫోన్ చేశారు. కనుక ప్రజలు మిగతా మొక్కలన్నీ ఎంజాయ్ చేయగలరు, కానీ
వాక్యం ముక్కలైతే తట్టుకోలేదు. థ్యాంక్ యూ. ఆల్ రైట్. The book of Exodus chapter 25, and somebody can read it for me, the 8th verse. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం ప్లీజ్. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచునగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఆల్ రైట్. మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకొని ఒక్క గంట మీరు అప్పగించేసుకుంటే ఓ కొలికి తెచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. ఏదో ఒక దరికి కాదు, కోరణ దేవికే చేరదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కెన్ సంబడి షౌట్ హల్లెలూయా. ఇదేం చెడ్డ మాట కాదు కదా, నిషేధించబడింది కూడా కాదు కదా. మరోసారి హల్లెలూయా. మీరు మంచిగా ఈ మాటల్ని ఆలోచించమని కోరుతున్నాను. దేవుడు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ మందిరాన్ని నిర్మించండి అన్నాడు. కాబట్టి నా వైపు చూస్తూ వింటే ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రకటన గ్రంథములో నేను మాటలాడుచున్న వాని వైపు తిరుగగా ఇలా జరిగింది అన్నాడు కదా. ఆల్ ద రెవల్యూషన్స్ టు జాన్ ద అపోస్టల్ ఎందుకు వచ్చింది తెలుసా? మాటలాడుచున్న వైపు తిరిగాడు. ఆ క్లారిటీ ఆయనకు ఉంది. లోకంలో కూడా తెలుగులో మీకు తెలుగు బాగానే అర్థమవుతుంది కాబట్టి ధైర్యం చేస్తున్నారు. గురుముఖస్య విద్యా లభ్యతే అంటారు. అంటే గురువు ముఖాంతరంగా విద్య లభిస్తుందని చెప్పేవాడు వైపు చూస్తే చాలా ఈజీగా ఉంటుంది వ్యవహారం. దట్ హెల్ప్స్ యు లాట్. రైట్. ఐగుప్తులోంచి ప్రజలు విమోచించబడ్డారు. రైట్. ఐగుప్తులోంచి ప్రజలు విమోచించబడ్డారు, వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో దేవుడు అన్నాడు, నేను మీ మధ్యలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ మందిరాన్ని నిర్మించండి అని చెప్పారు. బాగా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. ఏమిటంటే బిడ్డలారా, ఆ ఐగుప్తు ఇజ్రాయేలు యాత్రకి మనకేమిటి సంబంధం అంటే, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు డీల్ చేస్తూ చదవక్కర్లేదు. సింపుల్గా ఏమన్నాడంటే, అవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి అని చెప్పాడు. అంటే వాళ్ళకి సంభవించినవన్నీ మనం అబ్జర్వ్ చేస్తేనే బుద్ధి కలుగుతుంది. బుద్ధి ఎందుకు? రాకలు ఎత్తబడ్డానికి. బుద్ధి కలిగిన వారు ఎత్తబడ్డారు, బుద్ధి లేని వారు విడవబడ్డారు. ద అల్టిమేట్ గోల్ అండ్ డెస్టినీ రాకడలో ఎత్తబడటమే. రాకడలో ఎత్తబడాలంటే దైవికంగా, ఆత్మ సంబంధంగా, బైబిల్ వాక్యానుసారంగా బుద్ధి కలగాలి. ఆ బుద్ధి ఎట్లా కలుగుద్దంటే, ఇశ్రాయేలీయులకు సంభవించిన వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు కలుగుతాయి. అందుకోసమే దృష్టాంతాలుగా, సాదృశ్యాలుగా వారికి జరిగించాడు, పాఠాలుగా మన కొరకు వాటిని సిద్ధపరిచాడు. ఈజ్ దట్ వెరీ క్లియర్? ఆల్ రైట్. కాబట్టి ఆ కారణంగా మనం స్టడీ చేస్తున్నాము తప్ప ఇజ్రాయెల్ చరిత్ర అంటే మనకు చాలా ఇష్టం. వి డు లవ్ ఇజ్రాయెలైట్స్, ఐ లైక్ ద స్టోరీస్. ఇదేం కాదు, సండే స్కూల్ వ్యవహారం కాదు మనం. ఇప్పుడు ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తును విడిచిపెట్టడం అంటే మారుమనసు పొందటం. రక్షించబడడం అంటే, విమోచించబడటం అంటే పస్కా రక్తములో విమోచించబడటం. ఆ పస్కా పశువు ఎవరు? ప్రభువు యేసు క్రీస్తు వారు. యేసు రక్తం కింద మనము రక్షణలోనికి రావడం. ఎర్ర సముద్రం దాటడం అంటే బాప్తిస్మాన్ని పొందడం. మన్నా తినడం అంటే దేవుని వాక్యం ద్వారా బలపడటం. బండలో నీరు త్రాగడం అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందటం. మేఘము కింద నడవటం అంటే ఆత్మ నడిపింపులో ఉండడం. వాగ్దాన దేశం వెళ్ళిపోవటం అంటే పరలోకం వెళ్ళిపోవటం. ఇది మొత్తం అవునో ఆమెనో ఏదంటే నాకు అవునులే అనిపిస్తుంది. నేనేమో ఎవరిని సంద అడిగేవాడిని కాదు, అడిగేది ఆమెనేగా. ఇప్పుడు అది కూడా కష్టమైంది. అట మీకు అది సందాయ సులువులో ఉంది. ఎవరిని అడిగితే చెక్ రాసి దాన్ని జోలు పెట్టుకుని తిరుగుతుంటారు. అంత ఖర్చేం లేదుగా, సింపుల్, ఉచితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్స్ వండర్ఫుల్. పరలోకి వెళ్తే మనకు ఉండే సౌండ్ కూడా ఒకటే, రాజాదిరాజు. ఆ పాట గుర్తుందా? అందులో లాస్ట్లో ఒక చరణం ఉంటుంది, ఓకే హల్లెలూయా ధ్వనియే. అక్కడ ఇంకేం సౌండ్ లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రైట్ ప్రియులారా, నా వైపు చూస్తూ మంచిగా ఈ మాటలు వింటున్నందుకు వందనాలు. ఇప్పుడు చెప్పండి, మనం స్టోరీలో ఎక్కడికి వచ్చాం? ఐగుప్తును వదిలేసాం, ఇంకా లేదా? టెల్లింగ్ విత్ అన్ అష్యూరెన్స్ అంటే మారుమనసు పొందడం. పాత బతుకును, పాత జీవితాన్ని వదిలేసి స్టార్టింగ్ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇస్ రిపెంటెన్స్. దాంతో స్టార్ట్ అవుతుంది.
రెండవది లోకాన్ని వదిలేస్తుంది అంటే అది. రెండవది ఏంటి? పస్కా రక్తం. యేసుక్రీస్తు రక్తం కిందకి వచ్చారా? ఇంకా స్వనీతిలో ఉన్నారా? హలో, మీరు ఇప్పుడు ఆలోచించి నెక్స్ట్ వీక్ ప్రిపేర్ అవుతారా ఆన్సర్? ఇది చాలా అమాయకంగా ఉంటుంది. యేసు రక్తం కిందకి రావడం తప్ప మనిషికి ఇంకొక దిక్కేం లేదు. ఎందుకంటే మన స్వనీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వల్ల ఉన్నాయి. జస్ట్ యాజ్ filthy rags. We can stand before God with our own deeds and all. Unless and until we come under the precious blood of Jesus Christ. No other way to stand before Jesus Christ, Father God in heaven, right? కనుక యేసు రక్తం అది అయిపోయింది, పాస్ అయిపోయింది. మూడోది ఏంటి? ఎర్ర సముద్రం దాటాలి, నీటి బాప్తిసం పొందడం. అది కూడా అయిపోయింది. ఇంకా బాప్తిసం పొందలేదా? అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మన్నా తినాలి, దేవుని వాక్యం ద్వారా బలపడుతూ ఉండాలి. ఇట్స్ ఎ కంటిన్యూడ్ ప్రాసెస్. యాజ్ లాంగ్ యాజ్ వి ఆర్ ఇన్ ది wilderness, no other source to affect our lives, just by the word of God. అయిపోయింది. నెక్స్ట్ బండలో నీరు త్రాగాలి, అంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఇక్కడికి వచ్చాక కొంచెం బ్రేక్ పడద్దు. ఏంటిది? మారుమూసు అందరూ పొందాలి, బాప్తిసం అందరూ పొందాలి, యేసు రక్తం అందరికీ కావాలి, వాక్యం అందరికీ కావాలి, పరిశుద్ధం మాకు అక్కర్లేదు. సింపుల్ చెప్తాను. మనము ఐగుప్తును వదిలేసాం అనండి. ఎక్కడికి వెళ్తున్నాం? మనం వాగ్దాన దేశానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? అరణ్యంలో ఉన్నాం. నీళ్ళు దాకపోతే చచ్చిపోవాలి. అసలు ఇదేమి లాజిక్ సార్? అసలు పరిశుద్ధాత్మను తీసుకుని ఒక డినామినేషన్లో ఇరికించిన అమాయకుడు ఎవడు? అసలు యేసు రక్తం ఇచ్చాం. దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ టు సర్వైవ్ ఇన్ ద wilderness, ఇన్ ద desert. Because of some translations, it came to the Christian world that wilderness. Actually, it's not wilderness, it's a desert, right? మీరు ఫిజికల్ కూడా చూడండి. ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్కి ఎక్కడ మధ్యలో చెట్టు ఉంటుందా? గడ్డి పరక కూడా ఉండదు. లాజికల్గా కూడా చూడండి మీరు. లాజికల్గా కూడా మీరు చూస్తే అరణ్యం చెట్టు కాదు. ఎందుకని? అగ్నిస్తంభం రావాలి, చెట్లు తగలడిపో, ఈ టెంట్లను తగలడిపో. నీళ్ళకి సోర్సే లేకుండా ఒక బండ తమను వెంబడిస్తూ ఇవ్వాలి. ఎందుకని? డిజర్ట్ కాబట్టి. ఇక అడవిలో అయితే ఎక్కడ దగ్గర ఏదో సోర్స్ ఉంటుంది కనుక అది రకరకాల వింతైన తర్జుమాల వల్ల ట్రాన్స్లేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్లో అరణ్యం అనే పదం వచ్చింది కాదు. ఎప్పటికి అరణ్యం కాదు, ఎడారి అనేదే కరెక్ట్ పదం. ఐగుప్తు నుంచి వాగ్దానం చేసి ఎక్కడ చెట్టు గడ్డి పరకుండా సరిగా అడవి ఎక్కడదే. ఫిజికల్గా చూసినా, లాజికల్గా చూసినా, స్పిరిచువల్గా చూసినా, ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్స్లో చూసినా అది ఎడారి. అందుకని భీకరమగు ఎడారిలో లక్షలాది మందికి 40 ఏండ్ల పాటు అన్నపానమిచ్చితివి. అది ఆ గొడవ, ఎడారి వ్యవహారం అంతా. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి, ఎడారి కాబట్టి నీళ్ళు తాగాల్సిందే, ఎడారి కాబట్టి మేఘం ఉండాల్సిందే, ఎడారి కాబట్టి ఆహారం రావాల్సిందే. ఆకు అలమ చెట్టు కోసుకొని తింటాక లేదు. నో సోర్స్. అంటే ఐగుప్తు అనే లోకాన్ని వదిలేసినోడికి, యేసు రక్తం కింద వచ్చినోడికి, బాప్తిసం పొందినోడికి, వాగ్దాన దేశం చదవడానికి స్పిరిచువల్ జోనీ చేస్తున్న వాడికి ప్రపంచపు ఏది సెట్ అవ్వదు. ఆ వాక్యమే కావాలి, ఆ ఆత్మే కావాలి, ఆ నడిపింపే కావాలి. Somebody cannot use their head knowledge or any other source in order to proceed to the promised land. ఇది మనం ఫిక్స్ అయిపోవాలి. As an intellectual, we can have some own thoughts and ideas. No way. మోషే చదువుకున్నవాడా, చదువులేనివాడా? ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యతను సాధించినాడు. ఏది 35 మార్కులు పాస్ అయిన బ్యాచ్ కాదు, 99, 100 ఆ రేంజ్ ఉన్న మోషే. అలాంటి మోషే ఏం చేశాడంటే, నానా ప్లీజ్ డోంట్ బ్రింగ్ యువర్ ఈజిప్షియన్ నాలెడ్జ్ ఇన్ ద టెంట్. ఈ గొడవలకు ఏం తేబాక నానా. 40 సంవత్సరాలు గొర్రెలు గాయించి ఈ అతను ఇప్పుడు రాజనీతి శాస్త్రం మాట్లాడితే గొర్రెలకు అర్థమైందా? ఎకనామిక్స్ అర్థమైద్దా? మ్యాథమెటిక్స్ అర్థమైద్దా? యుద్ధ విద్యలు అర్థమైతే ఏం అర్థం కాదు. ఆ గొర్రెలు అశోభూషం అనుకుంటే అట్లా లెంకాలు సావాలి. 40 ఏళ్ళు నేర్చుకున్న సూపర్ లాంగ్వేజ్ స్కిల్స్ అన్నీ పోయినాయి, సబ్జెక్ట్ అంతా పోయింది. గొర్రెలను ఎట్లా నడపాలి ఒక్కటే అర్థమైంది. బాగా ఓపిక వచ్చిన తర్వాత నా ఐ విల్ అలౌ యూ టు లీడ్ ఇజ్రాయెలైట్స్. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ఎ షెపర్డ్స్ హార్ట్, నాట్ ఎన్ ఇంటెలెక్చువల్ మైండ్. దానికి కావాల్సిన కాపరి హృదయం కావాలి బాబు, తెలివైన తలకాయ కాదు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా.
డబ్బులు పొదుపు చేయండి, రాబోయే రోజులన్నీ చెట్టు రోజులంట. డబ్బులు దాచి ఊరు పెట్టి దానికి ఇవ్వబాకండి, దాచుకోండి. అర్థమైందా? కానీ స్తోత్రాలు పొదుపు చేయబాకండి. ధారాళంగా స్తుతించండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింపుల్ లాజిక్. స్తుతుల మధ్యలో నివసిస్తాడు యేసయ్య. మన దగ్గర స్తుతులు కరువు అయిపోతే ఆయన రాడు. ఇక మనం కూటం పెట్టుకోవటమే. ఇంకా ఆయన లేనిది ఏ కూడికే వేడుక కాదు, అమాయకంగా మిగిలిపోద్ది. అది మనకు అవసరం. ఏడు కూర్చొని ఒకటి, పాటలో కూర్చొని ఒకటి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సోషల్ గ్యాదరింగ్, ఇట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. We are in the awesome presence of the Almighty God. We are enjoying every bit of it. Amen. We can feel the presence of the Almighty God. We receive the word of God with a great reverence in our hearts. We do invite the Holy Spirit God to intercede something on behalf of us from the heart. And again, we are not somewhere else. We are in His presence. With due respect. Amen. ఇంత పొదుపుగా ఆమెన్ చెప్పిన వారికి వందనాలు. ఆమెన్. That's right. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నాన్న రేపో మాపో మనం వాగ్దానం వెళ్ళిపోతారు, ఈలోపు మీరు ఒక పరిశుద్ధ స్థలం, బిల్డ్ సాంక్చురీ ఫర్ మీ. ఓరి నాయనో, ఇప్పుడు అడవిలో ఎందుకు సార్? నువ్వు కట్టవాయని చెప్తాను కానీ ఎక్కడికో వెళ్ళాలి, తుమ్మకర్రలు తేవాలి, కట్టాలి. ఇదంతా మామూలు ఎడారులో మామూలు సాగు కాదు. తిప్పలు పడాలి, ఏ కొండ ప్రాంతాలకు వెళ్ళాలి, తేవాలి, ఇది చెయ్యాలి. ఇప్పుడు గమనించండి, కష్టపడి మందిరం కట్టారా లేదా? ఎందుకు కట్టారు? నేను మీ మధ్య నివసించినట్లు నాకు మందిరం కావాలన్నాడు. కట్టారు. ఎంత కష్టం, ఎంత ఖర్చు ఏమండి? ఇప్పుడు లెక్కలైతే 100 కోట్లే. ఎందుకంటే ప్రతిదీ శుద్ధ సువర్ణం. కొన్నిటికైతే తుమ్మకర్రకి లోపల బయట కవర్ చేయమన్నాడు. దీపవృక్షం లాంటివి ఇట్లా మొత్తం బంగారమే అంటున్నాడు. కరుణాపేట మీద రెక్కలు ఇవన్నీ మొత్తం బంగారం అంటాడు. ఏమండి? కెరూబులు మొత్తం బంగారం అంటాడు. అసలు విపరీతమైన బంగారం వాడించేశాడు అడవిలో. ఏమనుకోకుండా మాట అంటాను అనేనా అన్నా అన్నాడు, నాకు మందిరం కావాలంటే అంత బంగారమే కావాలి. ఆడది బంగారం అంటే మీది మీ మీద ఒంటి మీద ముక్కులకి చెవులకి ఉందిగా. ఇది మా కష్టార్జితమా అంటే మరి కష్టార్జితంతోనే మందిరం గంటలు దొంగిలించి సొత్తు కడతాం. With the hard earning from 400 long years in the wilderness, sorry, in the Egypt. ఒట్టి చెట్లు తెలిపోతున్నాం, చివరి క్షణంలో బంగారం ఇచ్చావు. మాకు కదా, నీకేనా? It is the minimum clarity that every Christian should have regarding the temple of God. దేవుని మందిరానికి సంబంధించి ప్రతి క్రైస్తవుడు ఉండాల్సిన కనీసపు అవగాహన. వాట్ ఎవర్ ద riches of the world came to us not just to show up in this world, but for the sake of God's temple and God's ministry. And God's people say amen. Hallelujah. అరే మనం బతికేదే మన కోసం కాదురా, ఇంటికి బంగారం మన కోసం ఎట్టయిద్ది? జీవించు వరకే మీద తమ కొరకు కాక, ఐ షుడ్ నాట్ లివ్ ఫర్ మై సెల్ఫ్. మంచిగా అనిపిస్తుందా? భర్త అంటాడు ఐఎమ్ లివింగ్ ఫర్ యూ, భార్య ఐఎమ్ లివింగ్ ఫర్ యూ. ఇద్దరు కలిసి వీఆర్ లివింగ్ ఫర్ చిల్డ్రన్ who will live for Jesus Christ. No, He died for us. That is the reason of our survival. Hallelujah. అరే భయ్ ఏ క్యా హో రే? కనుక మనం ఆలోచన చేద్దాం. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ట్రూత్స్. మీరు మంచిగా ఇప్పుడు ఏం చేయాలి? చర్చి కట్టించారు, కష్టపడి చెవులు ముక్కలు బంగారం తీసి కడిగించి నానా సావులు తెచ్చి చర్చి కట్టిన తర్వాత ఆయన దిగి వచ్చి మహిమతో దాన్ని అభిషేకించారు. మోషే మందిరమును నిలబెట్టుట ముగించగానే యెహోవా మహిమ దిగి వచ్చెను, అగ్ని దిగి వచ్చెను. That's how God consecrated the temple. It's not just dedication but consecration. You know the meaning, the difference between dedication and consecration. Simple గా అంటాను, ఒక మనం హౌస్ వార్మింగ్ చేస్తే it can be a dedication, but when man comes to the church of the living God, it's not just dedication but consecration. We can dedicate our children to the God Almighty, but we cannot simply dedicate a pastor. We have to consecrate him for the ministry. So we got the difference between dedication and consecration. Amen. Amen. Hallelujah. ఇప్పుడు బ్రహ్మాండంగా మందిరం కట్టిన తర్వాత అన్నాడు, మోసెస్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ మై లార్డ్. అన్ని ముక్కలు ముక్కలు చేసి ప్యాక్ చేశాను. అరే ఏ క్యా బాత్ హై భాయ్, సబ్ కుछ తోడనా అభి? हाँ जरूर. అరే ఇంత కష్టపడి మందిరం కట్టాక ముక్కలు ముక్కలు చెప్పి నేను హస్తకృతములుగా ఆలయంలో నివసింపని ఎందుకు అంటున్నావు?
for better understanding how the temple of God must be. దేవుని మందిరం ఎలాగుండాలో మీకు అర్థం అవడం తప్ప నేను అందులో ఉంటాను ఏంట్రా ప్యాక్ చేసి ఏంట్రా సింపుల్గా అన్నాడు. ఫర్ దిస్ ఇస్ టూ మచ్. మోషేకి దర్శనంలో చెప్పగలిగిన లక్షల మందికి ఎట్లా చెప్తాం ఆయన స్ట్రక్చర్ ఉంటూ ఓహో ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి చెప్పంటే లేవి అక్కడ చూడండి ఒకసారి. డూ యూ హ్యావ్ దట్ లెవిటిక్స్? I got the problem. Chapter 26 and verse 12. లేవియా కాండము 26వ అధ్యాయం 11 12 సార్లు టైం లేదు. చాలండి, థ్యాంక్ యూ సో మచ్. దాన్ని అట్లాగే పెట్టుకొని 2 Corinthians chapter 6 and verse 16. Somebody can read it for me. కొంచెం ఉన్న స్పీడ్గా పరిగెత్తే ప్రయత్నం నమ్మకంగా చేస్తున్నాను. శభాష. ఒక్క నిమిషం మాట మారుస్తాడా దేవుడు? 2 Corinthians chapter 6 and verse 16 to 18. ఆల్ రైట్, మీరు జాగ్రత్తగా మాటలు పట్టుకోండి. నాకు ఆన్సర్ చేయండి, దేవుడు మాట మారుస్తాడా? గంటకు రకంగా మాట్లాడతాడా? ఏం చెప్తే ఏం తక్కువ వస్తుందో చూస్తారండి సార్, చెప్పండి. ఇట్లాంటి యూనివర్సల్ స్టేట్మెంట్స్ అండి, ఇందులో ఆలోచించండి. సోన్ రైట్. ఇప్పుడు చూడండి, ఇందాక ఏమన్నాడు? నేను మీ మధ్య సంచరించదను, నేను మీ మధ్య నివసించదను. గుడ్ ఇనఫ్. We are not alone in the wilderness. God is with us. Emmanuel, hallelujah అనుకున్నాం. ఇప్పుడు అన్నాడు ఒరిజినల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? నేను మీలో నివసించదను. దేవుని ఆలయం ఎందుకు? నేను మీ మధ్య నివసించినట్లు మందిరం కట్టండి అంటే గుళ్ళో ఉంటాడు అనే ఫీలింగ్ గుడి కట్టేసాం పొలవమని. తీరా కట్టాక మొత్తం ఇప్పేసి ప్యాక్ చేసి నెత్తినెట్టుకొని పడమన్నాడు. ఎంత వెయిట్ తుమ్మకర్రా, 100 టన్నులు అవసరమా? కొన్న లోపికి పడితే వాగ్దాన దేశానికి వెళ్ళాక ఆడగడదుగా ఎట్లేసాను టెంపుల్ అడవిలో కట్టించావు, తేడా కట్టిన తర్వాత మొత్తం మొక్కలు నేను నెత్తి పెట్టించుకున్నావు. ఇదంతా అన్నెసరీ అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వాగ్దాన దేశం అంటే దేనికి సాదృశ్యం? మనకి పరలోకి వెళ్ళాక చర్చి కడతాం ఉండదు. దేవుడు అంత అమాయకం చేస్తాడండి. ఐగుప్తు అంటే లోకం కదా, మరి వాగ్దాన దేశం అంటే పరలోకం కదా. అక్కడ ఉండదు, అక్కడ అక్కర్లేదు. పరలోకం ఒక దేవాలయం కదా, మళ్ళీ అక్కడ చర్చ ఎందుకు? ఇంకా ఏమే ఇప్పుడు బాగా ఆలోచిస్తే మరి టెంపుల్ ఎక్కడ కావాలి? ఈజిప్ట్లో ఉండదు, పరలోకంలో అక్కర్లేదు, అడవిలోనే కావాలి. అంటే అది విశ్వాస జీవితంలోనే ఉండాలి, విశ్వాస యాత్రలోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ మందసాన్ని, ఈ గుడారాన్ని మోసుకుంటూ వాగ్దాన దేశానికి వెళ్ళాలి తప్ప అక్కడికి వెళ్ళి కట్టుకోకూడదు. అంటే హాయిగా ఎగరకూడదు, మనం అడవిలో విసరించడానికి లేదు. ఎవడి గుడారం అని నెత్తి మీద ఉంటుంది. ప్రతివాడు తన భారమును తానే మోసుకున్న వలన కదా ఇర్మియా గ్రంథం. లేవీలు గుడారం ఎవడు మోస్తాడు? ఎప్పుడు మోయడు, వాళ్ళే మోసుకోవాలి. ప్లస్ దేవుని గుడారాన్ని కూడా మోయాలి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ రేగన్ ఫ్యామిలీ షుడ్ అండర్స్టాండ్. దట్ ఈస్ వేర్ యూ నీడ్ సమ్ ఫ్యామిలీ సపోర్ట్. వాట్ యూ సెడ్ ఇస్ 100% కరెక్ట్. ఎందుకంటే until the family supports you cannot do that. బికాస్ ప్రతి వారు ఎవరి గుడారం వాళ్ళు మోసుకోవాలి. కానీ లేవీడు ఏం చేయాలి? వాళ్ళ గుడారంతో పాటు యెహోవా గుడారాన్ని కూడా మేము దేవుని గుడారం మొత్తం నా సింపు తప్పాలు నువ్వు పట్టుకోండి, ఇవుడు పట్టుకోడు. ఎక్స్ట్రా కష్టపడటానికి, ఎక్స్ట్రా తిప్పలు పట్టడానికి ఇష్టం ఉంటేనే ఈ పని. నేను ఇలాంటి విషయాలు చెప్తే ఇదిగా సేవ కూర్చుని బెదరగొట్టేగా encourage you. God will bless you. God give you people. God give rich. God is giving you good. Are you ready, man? Come on. దేవునికి స్తోత్రం కలుగును. Why don't you put your hands together for the pastor? Amen. నీ చేతులు నీ భుజములు బలపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. Because it's extra privilege అని చూసేవాడు, ఎక్స్ట్రా బర్డెన్ అది. ఏం తమాషా కదా, అందుకే బెదరగొట్టేసాను రోజు. నువ్వు అంత చిన్న చితక పని కాదు నాన్న, జాగ్రత్త. ఇది మామూలు వ్యవహారం కాదు సార్. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఈ గుడారాన్ని మోసుకుంటూ పోవాలా? ఎందుకు మోసుకెళ్ళాలంటే నేను అందులో నివసించను కదా, మరి ఎక్కడ ఉంటాం?
అలా నివసిస్తాను. ఇలా అనేసరికి మరి ఎందుకు గుడి కట్టించినట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు ఆన్సర్ ఏంటి? దేవాలయం ఎలాగ ఉండాలో మనకు తెలియడానికి. ఎందుకు తెలియాలి? ఇంత చదువుతున్న కొరింథియన్స్లో ఏం చదివా మనం? నేను మీలో నివసించి సంచరిస్తాను. ఎందుకు తెలియాలి? మొదటి కొరింథీ పత్రిక 3:16. ఫస్ట్ కొరింథీ చాప్టర్ 3 and 16. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 3 and 16. Know ye not you are the temple of the Holy Ghost? మీరు దేవుని ఆత్మకు ఆలయం అని మీరు ఎరుగరా? Yes, I do. ఇప్పుడు చెప్పండి, మందిరం ఏది? మనమే అనండి. మందిరం ఏది? మనకి ఇప్పుడు చర్చిలో కూడా బూట్లు వేసుకెళ్ళిపోవటం, ప్రార్థనలు కూడా బూట్లు వేసుకుని ఎన్ని చేస్తానికి మనకున్న ధైర్యం ఏంటి? పూర్వకాలం అయితే మందిరం, ఇప్పుడు మనమే దేవుని మందిరం. ఇప్పుడు అమాయకుడు కొంతమంది తెలియక టెన్షన్ పడుతుంటారు, కానీ దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మనకి బూట్లు వేసుకుంటాకు వచ్చిన ధైర్యానికి ఉపయోగపడింది ఆ వాక్యం తప్ప యేసు రక్తమే జయం. మరి మందిరంలో బలిపీఠం ఏది? మందిరంలో దీపవృక్షం ఏది? మందిరంలో ధూపవేదిక ఏది? మందిరంలో మందస్సం ఏది? We are least bothered about all other things. We are the temple of the Holy Ghost. He resides in me. He dwelleth in me, so that I can see. ఇవన్నీ నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు మీకు కొంచెం నిజమే కదా, ఇవన్నీ కూడా ఉండాలి కదా. బూట్లు మాత్రమే కదా, దీపవృక్షం ఏది, అదేది, ఇదేది, అవన్నీ మీ ఇంటి సామాన్లు. మీరు కొనుక్కోకపోతే ఎవరు కొంటారు? షాపింగ్కి వెళ్ళండి, యేసు రక్తం చేయి. మీ ఇంట్లో ఉండాలా వద్దా చెప్పండి ఇవన్నీ? ఇందుకు ఇల్లేది? ఇదే ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే, నాకు ఎవరన్నా వీసా ఇస్తే, నాకు ఎవరైనా టికెట్ కొంటే, ఇంకోసారి వస్తే అప్పుడు చెప్తా. నేనేమి ఎక్స్పెక్ట్ చేయను ఖచ్చితంగా. ప్రభు అసలు ఆ కూటమే లేదు. ఎక్స్పెక్ట్ చేసేది రోజు యేసు ప్రభు రాకండి, వచ్చేస్తే బాగుండి, వెళ్ళిపోదాం, ఎవడు సత్తడి సాగు, వెళ్ళిపోదాం. కోరిక ఎంత అటుపడితే ఒక భక్తుడు అంటాడు, నా జీవము నీతో ఉన్నందున నీవు లేనిదే బ్రతుకలేను. నా జీవం నీ దగ్గర ఉంటే అటు బతికేది వేరుగా. లైఫ్ సపోర్ట్ సార్. అమాయకంగా ఎన్ని పెట్టేసి ఉంటే పీకే తవ్వదు, పోతుంది వేనం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనమే దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం కాబట్టి మనం మందిరానికి వెళ్ళక్కర్లేదు. When we became the temple of the Almighty, why should we attend a church service? ఎందుకు పోవాలంటప్పుడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, యేసు రక్తం మన మీద ఉన్నది, రక్షణ వస్త్రాలు మనకున్నాయి, మహిమ మందస్సం మనం మోయిస్తున్నాము. ఇవాళ కొద్ది రేపు పరలోకానికి వెళ్ళిపోతాం. ఈలోపు మళ్ళీ మందిరం ఎందుకు? మనమే మందిరం అనే కదా చాలా హడావుడి చేస్తున్నాం భూమి మీద మనం. మరి ఎందుకు పోవాలి చర్చికి? ప్రతి వారం దీని మీద కూర్చోకండి, ఒక్క వారంతో తెగకుండా చనిపోదామని. ఓహో ఇది గొడవ అనిపించేసుకుని అయిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. రైట్. ఇప్పుడు మీరు మంచిగా ఆలోచన చేస్తూ ఈ మాటలు వినండి. ఎందుకు పోవాలా? తప్ప కొన్ని వాక్యాలు చదువుదాం. The Paul's epistle to Hebrews chapter 10 and verse 24-25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచించుము. అమ్మాయి చక్కగా చూడండి పిల్లరా, మనమే దేవుని ఆలమైన తరువాత మళ్ళీ ఆలయానికి వెళ్ళడం ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలామంది ఏమంటారు, సండే చర్చెస్ వెళ్ళాలనే ఖచ్చితమైన నిబంధన ఏమీ ఉండదు. వాళ్ళకి వీలైతే వెళ్తారు, ఖాళీ ఉంటే వెళ్తారు. ఇంకొందరు అయితే ఆయనకి ఏమైనా పదవి ఇస్తే మాత్రమే వెళ్తారు. ఒక ఆయన సడన్గా చర్చి మానేశాడు వైజాగ్లో, మా విమాన నగర్ సంఘ సర్వీస్. ఇంకో ఇద్దరు ముగ్గురు అడిగారట, ఏంటి చర్చి రాలంటే అక్కడ మన చేతాకు పని ఏం లేదు, ఎందుకు వెళ్ళి కూర్చోడమా? నేను అన్నాను, వచ్చేయమన్నాను, నా పని మాత్రం అప్పగించేస్తాను, నేను కూడా అలసిపోతున్నాను. అదంతా చెయ్యం, అయ్యన్న ఎవడు పడతాడు? మరి ఏం కావాలి? కొన్ని ఉన్నాయి. ఆయన
చెయ్య కోరుచున్నాడు. దేవుడు ఏమి కోరుచున్నాడు? దాట్స్ నాన్ సెన్స్. మనకి ఎంతసేపు కూడా కోరికలని ఈడేర్చువాడా కరుణగా. You are the God to satisfy our need of a life, fulfill all our desires. హృదయ వాంఛలు తీర్చుదేవా నీకు స్తోత్రములు. కరెక్టే. మరి దేవుని హృదయ వాంఛ, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. దిస్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ టుడే. ఇప్పుడు మీరు మంచిగా ఆలోచన చేస్తూ వినండి. మనమే దేవుని ఆలయం అయితే మళ్ళీ ఎందుకు పోవాలా అన్నదానికి చెప్తున్నాడు కారణం. ఏం చెప్పాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కొనుక్కున్నట్టు మానుతో. ఈ చివరి నెలలో కొంతమంది చర్చిలకు వెళ్ళటం, సంఘాలకు వెళ్ళటం మానేస్తున్నారంట. వేరియస్ రీజన్స్. ప్రభు ఉన్నాడు, మీరైతే మానకండి. వెళ్ళి ఏం చేయాలా? ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును, ఒకరినొకరు పురికొల్పుళ్ళు ఆలోచన చేయాలంట. Church must be like a council to discuss many things. కాబట్టి బాగా ఆలోచించారు మీరు. ప్రేమ చూపుట. నేను ఆన్లైన్లో జాయిన్ అయ్యాను. ఏమండి, ఆన్లైన్లో ఉండి సందా ట్రాన్స్ఫర్ చేశాను. నీ మెసేజ్ నాకు వచ్చింది, నా సందా నీకు వచ్చింది. దెన్ వాట్స్ ద ప్రాబ్లం? अरे ये क्या बिजनेस है भाई, लेने देना क्या इसमें? నాకు అర్థం కాని ముచ్చట. నువ్వు చెప్పిందంతా ఓపిక ఉన్నా, నేను ఇచ్చింది కూడా చేరింది. डील खत्म हो गया भाई, खुशी से रहो. अरे जेना तो मुझे ड्यूटी को పని కట్టుకొచ్చి 2 గంటలు 3 గంటలు ఎవడు కూర్చుంటాడండి? కార్లు అట్లా పెట్టి పోతున్నా, చెవులో జ్వరపడుతుంది, వేసి రక్తం ఇచ్చి మధ్య మధ్యలో ఆమెను కూడా అన్నాను దేవుని స్తోత్రం. ఎందుకంట సంఘము చెప్తున్నాడు ప్రేమ చూపుట. ఆన్లైన్లో ఎవడు చూపిస్తావు ప్రేమ? దేవునికి స్తోత్రం. ఎవడు పడితే అడిగి ఒక సింబల్ పెట్టడమే. యా ఖేల్ చల్ రే భాయ్. ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును, ఒకరినొకరు పురుకొల్పుట అంటే రేపుట. తెలుగు భాషలో వాడుక భాషలో చెప్పిన రేపుట అంటే రచన చేయటం. నువ్వు బలిగిన పట్టం ఏంటన్నా? నువ్వు చల్లారిపోవటం ఏంటి? నువ్వు ఇంత అభిషేకం కలిగి సైలెంట్ కూర్చోవడం ఏంటి? రచ్చగొట్టాలంట, రేపాలంట. ఇవన్నీ ఎక్కడ చేయాలా? ఎలా చేస్తే సత్కార్యం చేయగలం? ఎలా చేస్తే ప్రేమ చూపగలం? ఎలా చేస్తే ఒకరిని ఆత్మలో రేపగలం అనే విషయాలట కూర్చొని ఆలోచించాలట మనం. ఆమె అనగానే తుపాకీ గుండు దొరకకుండా బారిపోతే కొన్ని అట్టన్నామని చెప్పి ఆమెను గారి నుంచి సూట్లు చీరలే చెప్పించుకుంటే, కొంతమంది ప్రార్థన గంట కన్నారు, భోజనాల దగ్గర 2-3 గంటలు. అది తినే 4 మెతుకులు 40 ముక్కలు. వీటికి చెప్పండి ఎంత డిస్కషన్ అంటే, ఇక్కడ మొదలు పెడితే మొత్తం తిరుగుతాడు వేసి రక్తం వేసి. ఏది 4 మెతుకులు తినడానికి? ఎందుకంటే ఈ మెతుకుల కన్నా మనుషులు బుర్ర తింటమే సబ్జెక్ట్. ఈ నాలెడ్జ్ అంటే అడిగి చూపించాలి, వీడి సంపద అడిగి చెప్పాలా, వీడి ప్రాపర్టీస్ దగ్గర. నేను ఏదో అనుకున్నాను, ఇప్పుడు ఇదంతా చూపించి ఏం చేయాలా? 4 మెతుకులే ఎందుకు తింటాడు అంటే అసలు కడుపు ఉండే దీంతో కాదుగా. అందరూ వా మై గాడ్, ఓ ప్రైజ్ ది లార్డ్, వీటికి నిండుద్ది కడుపు. పనికి మళ్ళీ తిండి ఇదెందుకు, ఇంటికి వెళ్ళి తిందాంలే, వెళ్తా టేక్ అవే కౌంటర్లు బోర్డు ఉన్నాయి. మనకి డ్రైవ్ త్రూ చాలా ఇష్టం. ఇక్కడికి వెళ్ళి హలో నిజంగా రెడీ పొట్లం. చర్చి కూడా అట్లా ఉండాలి మనకి. ఇటు వస్తాయి పరలోకమందున మాదైపోతారు. ఓ దేవా పంపించవయ్యా, అయిపోయింది కోట. చర్చిలో ఎట్లా డ్రైవ్ త్రూ లాగా ఉండాలి. ఇటు రావాలా, రాగానే మనకు అవకాశం ఇవ్వాలి, 2 ముక్కలు చెప్పాలి, రక్త విజయ్ ఆ మాత్రానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ప్లీజ్ డూ కమ్ whenever you feel to come. ఇంత పొడుకోవడం పెట్టాలి. ఇది ఏంటిరా నాయన ఇదంతా? నేను నా దృష్టిలో అంతా సండే స్కూల్. You are grown up in the spirit. You are not like kids. Amen. దేవుని కొరకు పరిణించిన మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ మెయింటైన్ చేయాలి.
చాలా ఆలోచించి మనం మాట్లాడాలా. ఒక పదునైన తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనమే దేవుని ఆలయమైనా సరే ఎందుకు మందిరానికి రావాలి అంటే మనము సత్కార్యాలు చేయాలి, మనము ప్రేమను చూపాలి, ఒకరినొకరు పురుకొల్పాలి, ఇలాంటి ఆలోచనలు చేయడానికి రావాలి. ఆన్లైన్ చాలదా? హెబ్రీ పత్రిక 4:2, హీబ్రూస్ చాప్టర్ 4:2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును. గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు కదా. yes విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. ఇప్పుడు చూడండి, వారికి మనకి అనండి. వారెవరు? మనం ఎవరు? మనం ఆఫ్లైన్ ఫిజికల్ గ్యాదరింగ్, వారు ఆన్లైన్. వారికి ప్రకటించబడ్డంటే మనకు కూడా సేమ్ వాక్యం కదా. ఇద్దరు కూర్చొని వినేవాడికి, సోఫాలో కూర్చొని షార్ట్ వేసుకొని జీడిపప్పులు తినకుండా చూసేవాడికి కూడా ఇదే వాక్యం కదా. వారికి తక్కువ అందుద్దా? సేమ్ అందుద్ది. మనకు ప్రకటించబడ్డట్టే వారికి కూడా, కానీ వినిన వారితో వారు కలిసి ఉండలేదు కనుక ఈ వాక్యం వారికి నిష్ఫలం అయిపోయిందంట. టెక్నాలజీని మనం వాడుకొని స్పిరిచువల్ లైఫ్లో గ్రో అవటానికి ఉపయోగించుకోవాలి, కానీ టెక్నాలజీ వలన స్పిరిచువల్ లైఫ్కి దూరం అవ్వకూడదు. నా మాటలు మీకు అర్థమైంటారా? దయచేసి యాక్సెప్ట్ చేయండి. ప్లీజ్ డూ యూజ్ ద టెక్నాలజీ ఫర్ ద enrichment of spiritual life, edification of spiritual life, but don't take the technology as a substance, as a instead of church, instead of passion, instead of Bible. ఏం కాదు. ఇలా మధ్య పెద్ద గొడవ పెట్టారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అని పెట్టి బోర్డులు పెట్టి చర్చిలో వాట్ ఇస్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్, దానికి ప్రత్యామ్నాయంగా నువ్వేం చేస్తావు? దేవుడు మన కొడుకు పాయింట్ రాస్తున్నాడు వచ్చి. అట్లుంటుంది అమాయకంగా. కనుక ఈ మాటలు మంచిగా మీరు వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలట? సంఘంగా సహవాసంగా కూడుకోకపోతే ఏం జరుగుతుందట? వాక్యం అందుద్ది కానీ దానివల్ల ప్రయోజనం ఏముండదట, నిష్ఫలమైపోద్దట. అందుకని తప్పకుండా మనం ఏం చేయాలి? సంఘంగా కూడుకోవాలి. ఆల్రైట్, ఇప్పుడు జాగ్రత్తగా ఈ తలంపు వినే ప్రయత్నం చేయండి. సంఘంగా మనం ఎందుకు కూడుకోవాలి అని అంటే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఇందాక 16 చదివి ఏమని? మనమే దేవుని ఆలయం అని. ఇప్పుడు మీరందరూ నాకు ఆన్సర్ చేయండి. మనమే దేవుని ఆలయం అనేది ఒక భావన, ఒక విశ్వాసం, ఒక రియాలిటీ. మూడిట్లేదు. ఇట్స్ అ ఫీలింగ్, ఇట్స్ అ బిలీఫ్, ఇట్స్ అ రియాలిటీ. వాట్స్ దాట్? I am the temple of the Holy God అనేది, is it a feeling, is it a belief, or is it a reality? మరి మనము దేవుని ఆలయము అవ్వాలని ఆశపడదామా, అవుదామా? రైట్. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుని ఆలయమా, దేవుని ఆలయంగా కట్టబడాలా? యథార్థంగా సిన్సియర్గా చెప్పాలి. I am the temple of the Holy Spirit అంటే ఆటోమేటిక్గా అయిపోయామా? మందిరంగా కట్టబడాలా? ఎక్కడ? 1 కొరింథీ 3:16 కదా మీరు చూశారు. 11 నుంచి చూసుకోండి. అక్కడ ఏమంటాడు? ఎక్కువ 5 వచనాలు కదా, నేను చెప్పేస్తాను సింపుల్గా. 10 నుంచి ఏమంటాడంటే, నేను పునాది వేసితిని. ఎవరు? పాల్ అపోస్టల్. He laid the foundations for the church, right? నేర్పరని శిల్పకరువుల పునాదులు వేశారు. 11 ఈ పునాది తప్ప వేరొక పునాది ఎవరు వేయకూడదు. 12 ఈ పునాది మీదే కర్ర, గడ్డి, కొయ్యకొలతో కడతావు, లేదా వెండి, బంగారం, వెలగలతో కడతావు, నీ ఇష్టం కట్టుకో. 13 పూర్తి అయిపోతే అగ్ని చేత పరీక్షించబడద్ది. 15 అది కాలిపోతే నష్టం, కాలకుండా నిలబడితే 16 నువ్వు మందిరం. యు గాట్ మై పాయింట్? అంటే ఎస్, ఐ ఆమ్ ద టెంపుల్ ఆఫ్ ది గాడ్ అంటే ఎప్పుడవుతావు నువ్వు? వెన్ ఎవర్ యూ ఫీల్ కాదు, వెన్ ఎవర్ యూ బిలీవ్ కాదు, వెన్ ఎవర్ యూ కన్ఫెస్ కాదు, నువ్వు కట్టబడితే అవుతావు తప్ప నువ్వు నమ్మితే అవ్వవు. Is it very clear to everybody, please? It is not because of the feeling, it is not because of a faith, it is because of some construction work. Amen? కట్టబడు జరగాలి. అందుకనే ఎడిఫికేషన్ అనండి మీరు ఒకసారి. వేరెవర్ యూ ఫైండ్ ఎడిఫికేషన్ అన్న పదం పాత నిబంధనలు చూసుకుంటే, కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో
సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అంటే ఏమంటే తెలుసా? కెన్ సంబడి రీడ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 9 and verse 31. If it is New King James would be much better. Yes. రైట్, క్షేమాభివృద్ధి అనండి. సంఘము క్షేమాభివృద్ధి పొంది. నెత్తి మీద అంకెస్ ఫుట్ నోట్ ఏం రాశాడు? కట్టబడుచు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, న్యూ కింగ్ జేమ్స్ లో చూడండి. Then had the churches rest throughout all Judea and Galilee and Samaria, and were edified and walking in the fear of the Lord. ఇప్పుడు చూడండి, అది ఏం ట్రాన్స్లేషన్ అది? హల్లెలూయా. అక్కడ సంఘము క్షేమాభివృద్ధి పొందుచు అనేది సాధారణంగా వచ్చింది, కానీ ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ ఏముందంట? సంఘము కట్టబడుచు అని ఉందంట. కనుక మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తారా? ఇంకెవరి దగ్గర ఉన్నాయా ట్రాన్స్లేషన్స్ ఏమన్నా? కెన్ సంబడి రీడ్ ఫర్ మీ? yes please. So the church throughout all Judea and Galilee and Samaria enjoyed peace, being built up and growing for the fear of the Lord. Get the word? Church being built up. Church being built up అన్న పదాన్ని తెలుగులో ఏమన్నాడు? సంఘము క్షేమాభివృద్ధి పొందొచ్చు. మనం క్షేమాభివృద్ధి అంటే తెలుగు భాష ప్రకారం క్షేమముగా ఉండి అభివృద్ధి పొందుతాం. అప్పుడే సిడ్నీ వచ్చి 5 సంవత్సరాలు అయిందండి, ఒక్క యాక్సిడెంట్ అవ్వలేదండి, ఒక్కసారి కూడా సిక్ అవ్వలేదండి, మా ఇండియాలో పిల్లలు కూడా బాగున్నారండి, మేము అందరం క్షేమంగా ఉన్నామండి. అప్పుడు బ్యాంక్ బాల్స్ 5 లక్షలు అండి, ఇప్పుడు 50 లక్షలు అండి. క్షేమంగా ఉండి అభివృద్ధి పొందాం. ఇప్పుడు క్షేమము ప్లస్ అభివృద్ధి ఇచ్చుకోవాలి. క్షేమాభివృద్ధి అంటే ఆడెవడు అన్నాడంటే హ్యాండ్సమ్ అంటే కొంత చెయ్యి అన్నాడు. మరి క్షేమాభివృద్ధి అంటే క్షేమముగా ఉండి అభివృద్ధి పొందటం అంటే మరి హ్యాండ్సమ్ అంటే కొంత చేయన్నట్టుగా. ఇదేం ఇంటర్ప్రిటేషన్ రా అయినా? ఎంత భయంకరమైన తెలుగు ఇంగ్లీష్ ఏడదొచ్చింది నాకు అర్థం కాదు. కాబట్టి ఎడిఫికేషన్, ద వెరీ మీనింగ్ ఆఫ్ ది ఎడిఫికేషన్ ఇస్ బీయింగ్ బిల్డ్ అప్. కట్టబడటమే క్షేమాభివృద్ధి అండి. దేవుని కృపలో మేము చాలా ఎడిఫై అయ్యామంటే చాలా కట్టబడ్డాం. ఏం కట్టబడాలి? ఎర్రకోట, తాజ్మహలా? ఏం కట్టబడాలి సార్? అది కూడా చూసేద్దాం. ఆ గొడవ కూడా ఎందుకు? ఎఫెసీ 2:20. Ephesians chapter 2 and verse 20. అన్నము చల్లారిపోకుండా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఏం కట్టబడ్డావు? ఆ కింది వచ్చిన వస్తే దేవుని ఆలయం ఒకటొక అభివృద్ధి పొందుతున్నారు. ఆమేనండి. బీయింగ్ బిల్డ్ అప్ అంటే ఏంటిది? ఏం కట్టబడాలి? దేవుని ఆలయంగా కట్టబడాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పాల్సిన మాట ఇది. మనమే దేవుని ఆలయం అని మొదటి కొరింథీ 3:16 చెప్పాడు. మనమే దేవుని ఆలయం అని మనం భావిస్తే అవ్వం, విశ్వసిస్తే అవ్వం. ఎప్పుడు అవుతాం? కట్టబడితే అవుతాం. ఎక్కడ కట్టబడాలి? అపోస్తల బోధన పునాది మీద కట్టబడాలి. ఇప్పుడు ఎలా కట్టబడాలి? దేవుని ఆలయంగా అంటే సింపుల్ డెఫినేషన్ మైండ్లో పెట్టుకోండి, పిల్లలకు నేర్పండి, గోడ మీద రాయండి. దేవుని ఆలయము అని చెప్పబడుతున్న ఒక సంఘ సహవాసానికి, మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆలయము అని చెప్పబడుతున్న ఒక సంఘ సహవాసానికి ఎందుకు వెళతామంటే దేవుని ఆలయంగా కట్టబడటానికి. ఎవరేమంటలేదుగా? హల్లెలూయా. ఓ డినామినేషన్ కట్టుబడిపోవటానికి కాదు, ఒక వ్యక్తికి కట్టబడిపోవటానికి కాదు, ఒక ఆలయంగా కట్టబడటానికి. ఇదే జరగకపోతే వెళ్ళడం వేస్ట్. నా మాట రాసి పెట్టుకోండి, ఇదే జరగకపోతే వెళ్ళడం వేస్ట్. 5 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, ఓకే, you were a serious and sincere church member attending church services. That's very good. దేవుని ఆలయంగా కట్టబడ్డావా? Yes, I am the temple of the Holy Ghost. It's not your belief, it's not your statement, it's not your confession. It must be reality. You must be built up like that. కట్టబడాలి అంటే ఏ సంఘం కావాలి? ఏ సహవాసం కావాలి? ఏ పాస్టర్ గారు కావాలి? నిన్ను అపోస్తల బోధన పున మీద దేవుని పరిశుద్ధాత్మ నివసించగలిగిన ఒక మందిరముగా, ఒక ఆలయంగా కట్టగలిగిన ఒక సేవకుడు కావాలి. నేను డినామినేషన్ సిద్ధాంతం కట్టేసుకునేవాడు ఎందుకు? We have taken 7 challenges yesterday. Hello? నోట్స్ మాత్రమే తీసుకుంటే వేస్ట్, ఛాలెంజ్లు తీసుకోవాలా? వరకు నోట్స్ ఎందుకు?
మిమ్మల్ని కాదు తల్లి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ సచ్ రియాక్షన్ ఫ్రమ్ యూ. ఇట్స్ ఆల్ రైట్. యు ఆర్ ఎ బ్లెస్డ్ మదర్ టు మెనీ. దట్స్ నాట్ ఫర్ యూ. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ 7 పాయింట్లు ఒక పాయింట్ ఏంటంటే యేసును మోయాలి అనండి. వధకు తేబడిన గొరియాల నిన్ను మోసే గాడిద. ఎప్పుడు క్రీస్తు పూర్వం మాట్లాడు ఎవరు? పండు ప్రేమ కుమార్. ఇప్పుడు మాట ఏనండి, యేసయ్యను మోయాలి అనండి. ఎవరి వల్ల అవుద్ది? కట్టబడిన గాడిద వల్ల అవదు, విప్పబడిన. ఇప్పుడు ఆ గాడిదని విప్పేసి ఏం చేశారు? యేసయ్యకి ఇచ్చేశారు. ఇది నా ప్రభువు కావాలి. విప్పిన వాడెవడు? దైవజనుడు. విప్పబడ్డవాడెవడు? విశ్వాసి. ఏమే? విప్పిన దైవజనుడు అతను రైట్ చేయడానికి కాదు, యేసయ్యకి ఇవ్వడానికి. ఎవరు మాట్లాడతారుగా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు? పాపం నుండి సాతాను జిప్పుకొచ్చి వీడి డెనామినేషన్ కట్టేసుకుంటారు, వీడి సంఘానికి కట్టేసుకుంటారు, కొంతమంది అడిగే కట్టేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కట్టబడిన గాడిదే. అది ఆడిప్పబడింది. యేసు రక్తం ఏం చేయి? ఆడిప్పాడు, ఏడ కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేనేమన్నా దుర్మార్గంగా మాట్లాడితే క్షమించండి. దుర్మార్గమైన పనులు సగౌరవంగా చెప్పే ఉద్దేశం నాకు లేదు. నేను వాకింగ్ భాష గారు మీరు బాగా చెప్తారు, కొన్నిసార్లు కఠినమైన భాష మాట్లాడుతున్నాను. ఫ్రమ్ ద ఆల్ ద యూనో యూ నీడ్ టు మెయింటైన్ సమ్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్, కైండ్ ఇన్ ఆఫ్ వర్డ్స్ అన్నాను. నేను సాతాను గారు, రెవరెండ్ కయ్యూను, అపోస్తలులు ఇస్కరియోతు అనలేనురా బాబు. అలాంటి క్యారెక్టర్లు వస్తే రోషం వచ్చేది నాకు. ఆ ఇస్కరియోతు గారు అంటాను, బీపీ వచ్చేస్తుంది నాకు. కయ్యూను అంటాను. మరి ప్రియులారా, మరి కయ్యూను గారు చూసినట్లయితే ఆవిడ పెద్దోడైతే ఎవడికి పెద్దోడు? చెయ్యి నాశనం అయిపోయి చెయ్యి అతను బా. నాకు అంత మర్యాద లేనందుకు నేను చింతించట్లేదు. నేను నన్ను ఎట్టగే పలకాలి. దుష్టుడు, అపవాది, నాశనపాత్రుడు, దొంగ, లయకర్త, ఇవే టైటిల్స్. మరి ఒకనాటి కెరూబు, మరి అభిషేకించబడిన ఎందుకు అనాలండి? వాడికి అంత మర్యాద ఇచ్చే పని. సరదాగా చెప్తాను ఒకసారి. నాకు సంగీతం ఏం రాదు, నాకు పెద్ద శాస్త్రం ఏం కూడా తెలీదు. కానీ ఒక సింగింగ్ కాంపిటీషన్ నన్ను జడ్జిగా పెట్టాను. మనకు రాదు విషయం. వాళ్ళు మన సబ్జెక్టు మన రేంజ్ చూసి ఇడికి ఇండే ఉంటుంది విషయం అనుకొని పెట్టారు నన్ను. నేను ముందే చెప్పాను, నాకు సంగీతం రాదు. కొద్దిగా గొప్ప క్లాసికల్ మ్యూజిక్లో ప్రవేశం ఉంది, ప్రావీణ్యం లేదు. ఈ ప్రవేశానికి అన్నా ఇవన్నీ వద్దు, నువ్వు కరెక్ట్, నువ్వు ఉండాలన్న. అందు జడ్జిగా పెడితే నేను వర్షిప్ చేయడానికి వెళ్ళినప్పుడు స్కేల్ అడిగితే చిన్నప్పుడే పోయిందిరా అని చెప్పిన వాడిని. And the person at the keyboards, scale. Apne bhai. Are kahan se lao scale? How anadi? You need to follow me. Okay, I got it. మా చర్చిలో పిల్లలందరూ ట్రైన్ అప్ అయిపోయి ఉన్నారు కనుక నేను పట్టుకోగానే ఏసయ్యా అనే పట్టుకుంటాను. సౌతుంది బండి అంట. నన్ను తీసుకెళ్ళి, అంటే మనకు కొత్త గొప్ప సబ్జెక్ట్ ఉండటం వల్ల, నాలెడ్జ్ ఉండటం వల్ల, బైబిల్లో రాగాలు, లోకంలో రాగాలు, కర్ణాటక సంగీతం, ఈ జన్ రాగాలు, మేళకర్తలు, కొత్త గొప్ప వ్యవహారం ఏడిచింది కనుక తలకాయలు ఎవడన్నా ఒక నోటు ఇట్టన్నాడు అన్నా. ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు చూసి ఇలాంటి ఎన్నో పెట్టారు. మ్యూజికల్ నోట్స్లో కొన్ని తప్పులు ఉంటే చెప్పా, అరే అట్ట కాదురా, ఇదిరా, అది కాదు ఇదిరా చెప్పా, అయిపోయినాయి. ఇంకా రౌండ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ మ్యూజికల్ తప్పులు చేసే వాళ్ళందరూ లేరు, ఇక రాలిపోయారు. వాళ్ళు ఒక రేంజ్ వల్ల పైకి వచ్చారు. అక్కడికి వచ్చాక ఇప్పుడు ఈ నిర్వాహకులు అన్న చాలామంది వచ్చేస్తున్నారు అన్న, ఫిల్టర్ చేసే అన్న, కన్సోలేషన్ ప్రైజ్లు కూడా ఎక్కువ లేవన్నా, నువ్వేంటి అందరినీ కొట్టుకొచ్చేస్తున్నావు, నువ్వు అసలు మంచి స్ట్రిక్ట్ అనుకొని పెడితే అందరినీ పాస్ చేస్తున్నావు, ఫెయిల్ చేసాయి. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ సంబడి. సరే అని కూర్చున్నా, తమాషాకి చెప్తున్నా, భాష కొరకు చెప్తున్నాను మీకు. ప్రేమ సాగర్ అన్న పాట మీకు తెలుసా? బాలు గారు పాడతారు. ప్రేమ సాగర ఇధర మరణ ఎడారి. ఫస్ట్ బ్యూటిఫుల్ సాంగ్, ఎక్సలెంట్ సాంగ్. ఒక అబ్బాయి అది పాడాడు, అసలు కొయ్యటానికి ఒక్క మార్పు లేదు, అద్భుతం.
కానీ నిర్వహణ ఏ క్యా తమాషా చెల్ రై భయ్ అన్నాను. నీకు అన్ని ఏదో పట్టుకోవాలి. ఇప్పుడు అది ఏం పట్టుకోను నాన్న, బాగుంది కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొనౌన్సియేషన్, యూ మస్ట్ ఇంప్రూవ్ అన్నాడు. సార్ అన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఎక్కడ తప్పు పలికానో వినిపించని అది ఉద్దేశం. అప్పుడు ఏం చేయాలి, అరే సిక్కులో పడ్డవరా శాస్త్రి, ఓకే అని చెప్పి ఏమన్నానంటే, శత్రువైన సాతాను చిక్కులోన పడి తినయ్యా. సాతాను మంచోడా చెడ్డోడా? చాలా చెడ్డోడు. మనం చాలా అందంగా పలికావు కదా. శత్రువైన సాతాను చిరాగ్గా పలుకో. సార్ అంత గౌరవంగా పలు నాకు నచ్చలేదు. సార్ ఇదేంటి సార్ అంటే, నీకు మార్కులు 100 రావాలంటే సాధారణ పదం చాలా ఇబ్బందిగా, చాలా కోపంగా, చిక్కగా పలకాలంటే అది ఎంత పలికినా అందంగానే పలుకుతున్నాడు. అంటే ఇదంతా టైం పాస్ కోసం కాదు. యు ఆర్ నాట్ హియర్ టు ఆనర్ విత్ రెఫరెన్స్ టు ద డెవిల్. నో వే. He is a defeated foe. He was a fallen angel. No longer he deserve any respect and honor from the church of God in this world. Never. కానీ కఠినమైన భాష కారణం వాడి పతనానికి సంబంధించిన దైవావేశం తప్ప వ్యక్తిగతంగా వాడికి మనకి ఏముంటుంది? మనం యేసుకు సంబంధించిన వాడు అవతల పార్టీలో వాడికి మనకి ఏంటి అసలు? మన పరలోకం వాడి పాతాళం. ఆడు పడిపోయిన దొట్ట పరిశుద్ధతలు మన చుట్టూ ఉన్నారు. ఆడికి ఏంది లెక్క? ఆడి గెంటివే పడ్డాడు, హిమదూతలు మనకు పరిచారకులకు ఉన్నారు. అసలు ఆడికి మనకి ఏంటంటే ఏమన్నా సరిహద్దులు తగ్గాదాలా, మన పోస్టా ఏమన్నా పోడా? అది ఎవడు అసలు అని కూడా అపరిమితంగా గౌరవించమంటే ఇబ్బందిగా ఉంటుంది. సో విషయానికి సబ్జెక్ట్కే దైవావేశం తప్ప వ్యక్తులకు కాదని మీరు అంగీకరిస్తారని అర్థం చేసుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పారా? సో మనం ఎందుకు కూడుకోవాలి సార్? నెంబర్ 1, అపోస్తుల బోధనే పునాది మీద దేవుని ఆలయముగా కట్టబడుటకు ఆలయం అనబడుతున్న సహవాసానికి రావాలి. నెంబర్ 2, ప్రేమ చూపడానికి, సత్కార్యం చేయడానికి, పురికొల్పడానికి సహవాసానికి రావాలి. నెంబర్ 3, ఆఫ్లైన్లో అయితేనే వాక్యం ఫలభరితమైతే ఎక్కడో కూర్చుంటే సరిపోదు. వారికి మనలాగే ప్రకటించబడింది కానీ వినిన వారితో కలిసి ఉండలేదు కనుక వాక్యం వారికి నిష్ఫలమైపోయింది. వాక్య పనుల్లో ఫలభరితం అవ్వాలంటే we need to be attached to a local fellowship congregation. That is the fundamental truth of the church, right? ఇప్పుడు 1 ఆలయంగా కట్టబడడానికి, 2 ప్రేమ చూపి సత్కారం చేయడానికి, 3 వాక్యం మనలో ఫలించడానికి. లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ why we need to gather together as a church, right? One more reason. చూడండి ఒకసారి. 1 కొరింథీ 14:4. మనిషితో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలగ చేసుకున్నాడు గాక ప్రవచించేవాడు సంగమునకు క్షమాభివృద్ధి కలగ. చూడాలి మీరంతా. ఇప్పుడు అసలు మనం ఎందుకు కూడుకుంటాం? అదే అధ్యాయంలో క్షేమాభివృద్ధి కొరకు అనండి. ద రీజన్ ఆఫ్ ద గ్యాదరింగ్ యాజ్ అ చర్చ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ ఈజ్ టు బి ఎడిఫైడ్. క్షేమాభివృద్ధి కొరకు మనం కూడుకుంటున్నాం అనండి. ఇప్పుడు చెప్పండి, క్షేమాభివృద్ధి ఎట్ట కలుగుద్ది? తలకు $100 వేసుకోండి, ఎందుకు కలగదు? అది ఆర్థిక అభివృద్ధి కలుగుద్ది. Don't be deceived by false teachings. Edification cannot be through money, through activities. మొన్న ఉన్నాడు అమ్మాయికుడు నా దగ్గరకు వచ్చి, సంఘం యాక్టివ్గా ఉండాలని కొన్ని యాక్టివిటీస్ పెట్టాను. వీడు హ్యాండ్సమ్ అంటే కొంత సే రకముడే. సంఘం యాక్టివ్గా ఉండాలి ఏం పెట్టాడంట? ఏంటి? మగవాళ్ళకి కమిటీలు వేసాడు, ఆడవాళ్ళకి మ్యూజికల్ చైర్ వేసాడు ప్రోగ్రామ్. వీళ్ళు చిన్నపిల్లలాగా మర్చిపోయి ఒక్కిరికిరి తిరిగి ఒక దాంట్లో పడుతున్నారు. ఏ క్యాషల్ రా ఇవ్వాలి అంటే సంఘం యాక్టివ్గా ఉండాలని యాక్టివిటీస్ పెట్టాడంట. ఒరే నువ్వు పార్క్ వచ్చావా, నువ్వేమైనా స్కూల్ పెట్టావా, పనికి మళ్ళీ పనులు చేయకని చెప్పాను. మధ్యలో ఒక మంటలాగేసి, భోగి మంట లాంటిది మంట ఒకటేసి
చుట్టూ ఆడవాళ్ళందరి చేతులు కోలాటం కర్రలు ఇచ్చి వెనకాల మగవాళ్ళ చేతులు కాగితాలు పెట్టి వీళ్ళు పాడుతున్నారు. పాడుతుంటే ఈ కోలాటం కొట్టుకొని తిరుగుతుంటే ఈ కాగితాలు అందరూ వేస్తున్నారు మంటలు. ఇదేందిరా అని అడిగా. కష్టాలు బాధలన్నీ కాగితాల మీద రాసి పాటలు పాడుతూ అందులో ఎత్తే కాగితం తగలడిపోయినట్టే కష్టాలు పోతాయి అంట. ఒరే, కష్టాలు కాగితం మీద రాసి మంటలు వేస్తే పోయేలాగుండి చర్చికి ఎందుకు వచ్చేది? ఏసోపు నమ్మకూడదు ఎందుకు? నేను అంటున్నాను, అసలు 2 చెవులు మంచి సబ్జెక్ట్ ఉండాలిరా కొంచెం. ఇది ఎంత పెద్ద హ్యాలో బ్రిక్లా ఉంది నీకు, ఏం లేదు లోపల. యాక్టివిటీస్ పెడితే యాక్టివ్గా ఉండిద్దా? అసలు బుర్ర పని చేస్తుందా? ఇలాంటి సండే స్కూల్ మాటలు క్యాన్సిల్. ఏంటి సబ్జెక్ట్ ఏంటి మరి? క్షేమాభివృద్ధి ఎట్లా కలగాల? బాగా వినండి. మనము కూడుకునేది క్షేమాభివృద్ధి కోసం. 1 కట్టబట్టడానికి, 2 ప్రేమ చూపి సత్కారం చేసి పురికొల్పి ఆలోచన చేయడానికి, 3 వాక్యం ఫలించడానికి, 4 క్షేమాభివృద్ధి కోసం. ఫర్ ద సేక్ ఆఫ్ ఎడిఫికేషన్. ఎడిఫికేషన్ ఎట్లా సాధ్యమైందంటే 2 చెప్పాడు. 1, భాషతో మాట్లాడు వాడికి తనకే క్షేమాభివృద్ధి కలుగుతుంది. 2, ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేస్తాడు. అంటే దీని రెండింటిలో ఒక ముక్క చెప్పాలంటే పరిశుద్ధాత్మ వరములతో కూడిన సహవాసము ద్వారా ఏం కలుగుద్ది? నువ్వు భాషతో మాట్లాడుకుంటేనేమో పర్సనల్ ఎడిఫికేషన్, ప్రవచనాలు చెప్తేనేమో. ఇప్పుడు మీకు ఒక మంచి జోక్ చెప్తాను వినండి. కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. ఎందుకంటే భాషతో మాట్లాడితే వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత క్షేమాభివృద్ధి. ప్రవచనం చెబితే ఇటు భాష మాట్లాడాలన్నా ప్రవచనం చెప్పాలన్నా ఏముండాలి? పరిశుద్ధాత్మ నింపుదల అనండి. పరిశుద్ధాత్మను ఐ డు బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అండ్ సో వాట్. ఇందులో నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్లు తాగితే దాహం తీరుద్దని తెలిస్తే దాహం తీరుద్దా? ఇట్ ఈస్ నాట్ ద నాలెడ్జ్, ఇట్ మస్ట్ బి ద ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ బికాస్ యు బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. It is because of the experience of the Holy Ghost. పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తే దాహం తీరు తప్ప, నింపబడితే దాహం తీరు తప్ప. we do believe, we do preach, so what? అయితే ఏంటి ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు మేము ఆలోచించాలా? ఓ చర్చికి పోవాలంటే ఎందుకు పోవాలి? ఊరకనా టైం పాసా? రోజు మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటలేదా? దేవుడు భయం కలిగి పాపానికి దూరంగా, ఎంతమందికి దూరంగా ఇక్కడ బతుకుతున్నా, అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు అంటున్నాడు అని చెప్పేసి భయంతో బతకట్లేదా? ఆ మాత్రానికి ఎందుకు మరి? ఒక సమూహ సహవాసానికి వెళ్ళకపోతే ఆలయంగా కట్టబడలేము. 2, అనేకులకు ప్రేమ చూపి పురికొల్పి ఆలోచన చేయడానికి వెళ్ళాలి. 3, వాక్యం మనలో ఫలించడానికి వెళ్ళాలి. 4, క్షేమాభివృద్ధి పొందడానికి వెళ్ళాలి. ఈ క్షేమాభివృద్ధి ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ నింపుదల వల్ల వస్తుంది. పర్సనల్ ఎడిఫికేషన్ అయినా సంఘం కావాలన్నా. ఇప్పుడు మీకు చెప్పే మాట వినండి. పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఉంటుందా లేదా? చెప్పాలి. చాలా కీలకమైనది. 1 ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అపోస్తలుల 2:38 ప్రకారం ఏమంటారంటే, నీటి బాప్తిసం పొందినప్పుడు ఆటోమేటిక్గా you need not to wait upon the Lord for the infilling of the Holy Ghost. It's nothing but being deceived by somebody, some false teachings. ఎట్లా అంటారు? నా బాగా వినండి, బాగా వినండి. అపోస్తలులు 120 మందితో పాటు 12 మంది కూడా కలిసి ప్రార్థన చేశారు. అంటే ముందు మారు మనసు పొందలేదా? యేసును రక్షకుడిగా అంగీకరించలేదా? ఇప్పుడు అయ్యగారులందరూ ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు దేవుడని ఒప్పుకొనలేడనియు. అరే, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించావే అంటేనే దట్స్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. నీ నాట్ టు వెయిట్ అప్ ఆన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఎనీమోర్. ఆ టెన్షన్ లేదురా భయ్ అని చెప్తున్నారు. నెంబర్ వాళ్ళు ఎందుకు 120 మంది మోకరించారు 10 రోజులు? నెంబర్ 1, మేడగదిలో 120 మంది ఆత్మను పొందారా లేదా? చెప్పాలి మీరు. నేను ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే ఏం చెప్పాడు తెలుసా? నేను చెప్పానని. జఫన్యా గారు ఇందాక పరిశుద్ధాత్మ దిగిరని మాట్లాడారు. తప్పది. పెంతెకోస్తు రోజున వచ్చేసాడు. అవి వెళ్ళిపోలేదు, సదాకాలం అంతా ఉంటానన్నాడు. మళ్ళీ దిగిరాయండి.
అందుకనే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, థియాలజీ నేర్చుకోవాలి. ఎవడు పడతాడు వచ్చే ఆన్ స్టేజ్ కనీసం ఒక 2000 మంది సభ ఉంది. నేను వర్షిప్ చేసి పరిశుద్ధాత్మ దిగిరండి ప్రభువా, నీ దాసుని వాడుకోండి అని చెప్పి ప్రార్థించి ఆయనకు అప్పగించినందుకు నాకు ఇచ్చిన సన్మానం అన్నమాట అది. పరిశుద్ధాత్మ దిగిరంటే వెంటయా నాన్ సెన్స్. ఎప్పుడో వచ్చాడు ఆయన, పెంతుకొస్తూ వచ్చాడు, సంఘాన్ని తీసుకొని పరలోకి వెళ్తా, ఈలోపు ఇక్కడే ఉంటాడు, మళ్ళీ దిగిరమంటే వెళ్ళిపోయాడు అనుకున్నా అన్నాడు. మళ్ళీ కూటమి అధ్యక్షుడు నేను, ఆయన తర్వాత మళ్ళీ నేనే మాట్లాడేది, ఆ సంగతి మర్చిపోయాడు. ఇప్పుడు కూడా సచిన్ టెండూల్కరు, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ మంచి పావులో ఉన్నప్పుడు కవ్వించే బంతులు వేయకూడదు. ఏసు రక్తమే చేయం. ఇంకా రన్స్ చేయవలసిన, పరిగెత్తాల్సిన వికెట్ల మధ్యలో అమాయకం ఉండదు, వెళ్ళిపోతామే బంతి. నేను చెప్పాను, సరే సార్ మీరు బాగా చెప్పారు, మీరు చాలా అనుభవం, నేను కొత్తోడిని చిన్నోడిని, మీకంటే నాది తప్పు అయితే ఈ 2000 మంది ముందున దేవుణ్ణి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. తప్పు అయితే నన్ను క్షమించండి, కాకపోతే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలా చెప్పా అన్నాడు సీరియస్గా. ఆన్ స్టేజ్ ఇదంతా 2000 మంది చూస్తున్నారు. అప్పుడు నేను అన్నాను, అయ్యా 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, మన మధ్యలో ఉంటాడు, మళ్ళీ దిగి రావాల్సిన అవసరం లేదన్న. అవును మరి చక్రీజు ఉన్నాడు పెద్ద మనిషి. మరి 8వ అధ్యాయంలో సమరయ వారి మీద దిగి వచ్చాడు కదా. 10వ అధ్యాయంలో కొన్నింట్లోకి వచ్చాడుగా. 19లో ఏథెన్స్లో వచ్చాడుగా. కాదు, ఆల్రెడీ దిగి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడ దిగి వస్తాడు, వెళ్ళిపోయాడు కోపడ్డావు కదా. ఇప్పుడు అయ్యగారు చెప్తారు 8వ అధ్యాయంలో ఎక్కడి నుండి దిగి వచ్చాడు, 10వ అధ్యాయంలో ఎక్కడి నుండి దిగి వచ్చాడు, 19లో ఎక్కడి నుండి దిగి వచ్చాడు, అయ్యగారు చెప్తాడని కూర్చున్నాం. కంటి సూపు తప్ప నోటి మాట్లేదు అన్నాడు. మరొకసారి మాట్లాడదాం కానీ కుదరదాం. నా గదిలో పర్సనల్గా తీసుకొచ్చి క్లాస్ పీకితే నేను అలాగే చెప్పుండేవాడిని. ఇన్ని వేల మంది ఇప్పుడు డౌట్తో ఇంటికి వెళ్తారు, పెట్టాలా అక్కర్లేదా, ఇది రైటా అది రైటా. మీరు ఆన్సర్ చెప్పండి అయ్యారు, ప్రార్థన చేద్దాం కూర్చుని పోయినా. ఎందుకు అయ్యా ఇప్పుడు ఎందుకు అయ్యా నువ్వేగా. అప్పుడు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి జనం అందరూ చప్పలు కొట్టేస్తున్నారు. పొలం మన అర్థమైపోయింది కూటం. 6 మోగిపోయింది, నో బాల్ కాదు, అదిరిపోయింది కూటం. అప్పుడు చెప్పా 120 మంది మీదకి దిగి వచ్చాడు, సదాకాలం వారితో ఉంటాడు. 1000 మీదకి దిగి రాలేదు కాబట్టి దిగి రావాల్సి వచ్చింది. వాళ్ళ మీద దిగి రాలేదు, దిగి రావాల్సి వచ్చింది. వాళ్ళ మీదకైనా నీ మీదకైనా దిగి వస్తే తప్ప పని అవదో. ఆ 120 మందిలో పెద్ద వయసులో ఉన్నారు, మీరు కూడా ఉంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఎక్కువ ఫీల్ అవ్వకుండా ప్రార్థన చేసుకోండి అయ్యారు, మీకు కూడా అవసరమే అని చెప్పాను. సీరియస్ చూస్తున్నాడు, సీరియస్ చూస్తే రాదు, పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకోవాలని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫీలింగ్ ఆఫ్, ఇట్ మస్ట్ బి అవర్ ఎక్స్పీరియన్స్. యు నీడ్ టు బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. గాడ్ ఆత్మ చేత నింపబడాలి. పెంతెకొస్తు రోజు ఏం జరిగింది, అగ్ని 4 విభాగం వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలుగా అందరు ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తులను గ్రహించకుండా అన్ని భాషలు మాట్లాడరి. నెత్తి మీదకి వచ్చింది అగ్గి, లోపల నిండింది ఆత్మ, బయటకు వచ్చిన ఈ భాషలు. ఇది సిద్ధాంతం, యేసు రక్తమే ప్రార్థన. అపోస్తులు 2వ అధ్యాయం నీకు అర్థం అనేది చివరికి వచ్చేసి ప్రార్థన కిందకి అప్పుడే ఆగొద్దా కొంచెం. అయ్యో ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ నింపబడిపోయాం. అపోస్తులు 8:15లో పేతురు యోహానులు వచ్చి అప్పటికే బాప్తిస్మం పొందిన సమరయ వారి మీద చేతులు ఉంచితే వారందరూ పరిశుద్ధాత్మతో, అక్కడ రాయబడినమాట వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు, వారు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం మాత్రమే పొందారు. దట్ వాస్ ద స్టేట్మెంట్ వెరీ క్లియర్ ఇన్ బైబిల్. సమరయలో ఫిలిప్పు చేత బాప్తిస్మం పొందారు, కానీ ఇంకెవరో ఆత్మ చేత. అపోస్తలులు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేశాక ఏం జరిగిందంట, అంత నింపబడ్డ. అంతకు ముందు ఎవరిలో వారి మీదకి దిగి ఉండలేదు. వారు మారు మనసు పొందారు, పశ్చాత్తాపం పొందారు, బాప్తిస్మాలు మాత్రం పొందారు. నీటి బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు. అసలు ఆ మాటకు వస్తే కొన్నేళ్ళ ఇంట్లో ఉన్న బాప్తిస్మం పొందాడా, మాట్లాడరా? మరి వాళ్ళందరూ ఆత్మను పొందారు. అసలు దీనికి సంబంధం ఏంటి? మత్తయి సువార్త 3:11లో యోహాను గారు ఏం చెప్పారు, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నా, పరిశుద్ధాత్మ అగ్నితో ఆయన బాప్తిస్మం ఇస్తాడు. నీటి బాప్తిస్మం ఇచ్చేది పాస్టర్లో, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చేది దేవుడు. రెండుకి సంబంధం అసలు. ఇది పొందేసినప్పుడు అదే అయిపోయిందంట. సండే స్కూల్ స్టేట్మెంట్లు అర్థమైన వాళ్ళు మాత్రం ఆమెన్ అంటారా? ఎందుకని? హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద రీజన్
key person for all edifications. Be it a personal edification, be it the church edification, the source of every edification is the Holy Spirit, God. Not any person in this world. Amen? ఇప్పుడు సంఘంగా కూడుకున్నాం కాబట్టి ఏం జరగాలి? ఎడిఫికేషన్ జరగాలి. ఎడిఫికేషన్ అంటే ఏంటి? మనం అన్ని భాషలతో మాట్లాడితే, సంఘంలో ప్రవచనాలు చెప్తే, ఇవన్నీ గొడవ వద్దురా అని చెప్పేవాడు ఎవడు తెలుసా? అసలు పరిశుద్ధాత్మతో నింపబడని వ్యక్తి అంటాడు, ఏయ్ భాషలతో మాట అర్థం చెప్పేవాళ్ళంటే మాట్లాడిన వాక్యం చెప్తుంది. అన్నా అవును కరెక్టే, నువ్వు ప్రవచనం చెప్పు. రాదు. ఈ కరెక్షన్ ఎవరు చేయాలా? ఈ కరెక్షన్ ఎవరు చేయాలి? డ్రైవింగ్ అట్ట కాదు ఇట్లా చేయని చెప్పేవాడికి డ్రైవింగ్ వచ్చి ఉండాలిగా. నువ్వు వీడియో గేమ్ లాంటి నాలెడ్జ్తో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అవుదాం అంటే కుదరదు. నువ్వు ఆ టీవీ మీద తిప్పేస్తావు, కారు ఇటు పెడుతు, రోడ్డు మీద తిప్పితే సూత్రం అనేక మంది పోతారు. దట్ ఈస్ నాట్ ఎ జోక్ టు హ్యాండిల్ ది చర్చ్ విత్ ద ఎక్స్పీరియన్స్ విత్ ద హోలీ స్పిరిట్. గాడ్ ఏం తమాషా అండి ప్రతి ఒక్కరికి. మీకు చెప్తాను, అసలు పరిశుద్ధాత్మతో నింపబడని వాడు, అన్య భాషలు మాట్లాడని వాడు ప్రవచనం నుంచి ఏం మాట్లాడతాడు? అసలు నాకు మాట చెప్పండి. 120 మంది భాషలో మాట్లాడారా? కొద్దిమంది మాట్లాడారా? చెప్పాలి మీరు. 120 మంది భాషలో మాట్లాడారా? కొద్దిమందినా? అందరూ ఏమంటారు? కొందరికి భాషలు, కొందరికి ప్రవచనములు, కొందరికి. మరి 120 మందిలో ఇంకోటి ఏమి రాలేదు. ఏంది నాన్న? సరే, సమరయపట్నంలో పేతురు యోహాను చేతులు అందరూ ఏం మాట్లాడారు? భాషలు. అపోస్తలుల 10వ కొర్నేలి ఇంట్లో అందరూ ఏం పొందారు? అందరూ భాషలు మాట్లాడారుగా. పరిశుద్ధాత్మను పొందిన 120 మంది భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మను పొందిన సమరయపట్నస్తులు భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మను పొందిన కొర్నేలి ఇంటి వారు అపోస్తలులు 19, పౌలు చేతులు ఉంచిన వారందరూ భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మ నింపబడ్డారు ఏలయనగా వారు మనవలే భాషలు మాట్లాడారు. ఇప్పుడు 1 కొరింథీ 13:1. 1 కొరింథీ 13:1. మనుషుల భాషలతోను, అది దేవదూతల భాషలతోను. చాలు నాన్న. ఇప్పుడు చూడండి ఎన్ని భాషలు సార్? చెప్పాలి. 1 మనుషుల భాష, 2 దట్స్ ఆల్. మన అవసరాన్ని బట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాం, హిందీ నేర్చుకుంటాం. ఇక్కడికి వచ్చాక ఏమేమో అంట, ఫ్రెంచ్ అంట, ఏంటేంటో పిల్లగాలు మారుతారు. ఈ థియాలజికల్ వాళ్ళు హీబ్రూ, గ్రీకు ఇవి నేర్చుకుంటారు. ఏమంటే ఈ దేశాల్లో ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ మాత్రమే చాలుతారు బాబు, ఫ్రెంచ్ నేర్చుకోవాలంటాడు ఒకడు. అదే ఇన్ని భాషలు. ఇప్పుడు చెప్పు, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, జాపనీస్ అయినా, చైనీస్ అయినా, ఫ్రెంచ్ అయినా, వాట్ ఎవర్, ఇవన్నీ మనుషుల భాషలే. బాబుల దగ్గర తారుమారు అయిపోయిన పుణ్యమే. ఇవన్నీ తారుమారు భాషలే. ఇంకోటి ఏంటి? చాలామంది అర్థం అంటారు, నువ్వు మాట్లాడే భాషలు మాకు అర్థం కావు కదా, ఎందుకు మాట్లాడతావు అంటాడు. 14:2 ఏది? 1 కొరింథీ. అక్కడ ఏమన్నాడు? అది నాన్న, మనుషులు ఎవడును అసలు నీకు అర్థం అవ్వదు అని వాక్యం ఉందా లేదా? మరి ఎందుకు తిప్పలు పడుతున్నావు? నువ్వు మనిషివే కదా, కాదా? ఒరే అది కూడా డౌటేనా? నువ్వు మనిషివే కదా, మనిషివైతే మనుషుడు ఎవరికి అర్థం కాదని అక్కడ రాసిపెట్టు. నాకు నువ్వు కొత్తగా ఫీల్ అయ్యేది ఏముంది? వాడు దేవునితో మాట్లాడుతున్నాడు, ఆత్మలో మర్మములు పలుకుతున్నాడు. అది వాడికి వ్యక్తిగత క్షేమాభివృద్ధి మాట్లాడుకొని. కరెక్టే సార్, పౌలు గారు ఇంటికాడ ఎక్కువ మాట్లాడుతున్నాడుగా. కరెక్ట్, 100% కరెక్ట్. నువ్వు సంఘములో భాషలు మాట్లాడవద్దనేవాడు మరి ఇంటి దగ్గర పౌలు గారికి ఎక్కువగా భాషల్లో మాట్లాడి ప్రార్థన చేస్తున్నాడు. ఆడికి అసలు రాదుగా. అసలు నువ్వెందుకు మాట్లాడే సబ్జెక్టు? నేను తెలుగులో ప్రసంగం చేయటం కరెక్ట్. ఎప్పుడైనా తెలుగు అర్థం కాని ఉంటారేమో అని తెలిసిన ఇంగ్లీష్ ముక్కలు వాడటం కరెక్ట్. కానీ ఇంగ్లీష్లో గ్రామర్ చెప్తానంటే తప్పు. లేని సబ్జెక్ట్ ఎందుకు? ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు కమ్యూనికేట్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్. నా మాట మీకు అర్థమైందా? కానీ ఇంగ్లీష్ మీద నేను ఇప్పుడు క్లాస్ వీగుతాను, ఇప్పుడు నేను గ్రామర్ చెప్తాను, షేక్స్పియర్ తర్వాత నేనే అంటే ఎట్ట కుదురుద్ది?
పరిశుద్ధాత్మతో నింపబడి ఈ భాషలు వినేవాడికి క్షేమాభివృద్ధి కాదు. నా పర్సనల్గా కనుక వినేవాడికి ప్రవచనం చెప్తాను, నా మటుకు భాషలు మాట్లాడుకుంటాను, అందుకే ఇంటి దగ్గర ఎక్కువ మాట్లాడుకుంటున్నాను అనేవాడు నీకు అసలు భాషలు పొందే లేదు, నీకు ఏ వరం లేదు, నీకు అసలు ఏమీ రాదు, నువ్వు ఎట్లా మాట్లాడతావు, నీకు అసలు అర్హత లేదు. రెండో పాయింట్ భాషలు 10,000 మాటలు మాట్లాడడం కంటే ప్రవచనం 5 మాటలు బెటర్. మాట్లాడేది 5 మాటలు ప్రవచనం నాకు రాదు. సరే, ఇంకా ముందుకెళ్దాం. ఏది నేను 14 అధ్యాయం మాట్లాడుతున్నా మీతో, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడేమన్నాడు, ఏమండి 10,000 మాటలు మాట్లాడటం కంటే 5 మాటలు ప్రవచనం మేలు అని చెప్పి దాంతో నేను ఇప్పుడు దాటి వెళ్ళిపోయిందానా, నేను 18 దాటి వెళ్ళిపోతున్నాను ఎదరికి. అక్కడ 10,000 మాటలు భాషల కంటే 5 మాటలు ప్రవచనాలు మేలు అని చెబుతూ ఏమన్నాడు, ఒక్క మాట పట్టుకుని వెళ్ళారా, భాషలు అవిశ్వాసులకు సూచన అన్నాడు. ఏమన్నాడు, భాషలు అవిశ్వాసులకు సూచన. దొరకలేదా వచనం? దొరకలేదా కదా. నేనేమన్నానంటే భాషలు అవిశ్వాసికి సూచన అన్నాడు కదా, దాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు చెప్పండి, భాషలు అవిశ్వాసికి సూచన అనండి. దాని అర్థం ఎవడు భాషలు మాట్లాడితే వాడు అవిశ్వాసేనా? అది కూడా హ్యాండ్ చేయి, కొంత చేయి బ్యాచ్కి. ఇప్పుడు భాషలు అవిశ్వాసికి ఒక సూచన అంటే అర్థం ఏంటంటే అవిశ్వాసులు మాట్లాడతారనే. అట్లయితే 120 అవిశ్వాసులేగా, సమరయ వాళ్ళు అవిశ్వాసులేగా, కొర్నేలి వారు అవిశ్వాసులేగా. అసలు ఒక మాట్లాడుతున్నామంటే వెనక ముందు ఆలోచించుకో. దుందుడుగా మాట్లాడేదివేనా, ఆలోచించొద్దు. వెనక ముందు వంకరకోలాడు అంటే ఎవడు పుల్లంట మెట్టపోయినా అడుగులు అడిగి వెళ్ళి కింద పడిపోతాడంట. అది సిద్ధాంతం అట్టేసింది. భాషలు అవిశ్వాసుల కంటే అవిశ్వాసులకు ఒక సూచన. ఇట్స్ ఎ సైన్ టు జెంటైల్స్, అంతే తప్ప దట్ మీన్స్ దే ఆర్ జెంటైల్స్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. అంటే వారు ఏడ చదువుకొచ్చావు నాన్న అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఇంకో మా శిరీషం ఉందనుకో, అన్నయ్య మీదంతా మోసం భ్రమలు ఉన్నారు, దేవుడు లేడు అన్నయ్య, దేవుడు ఎక్కుంటాడన్నయ్య, ఈ మనమే దేవుళ్ళమి అని మా బిడ్డ అంటాను. నేను లేదు తల్లి దేవుడు ఉన్నాడమ్మా అంటే, అన్నయ్య మీరు ఒక భ్రమలో ఉన్నారు, అదొక మొత్తం మందిని కార్ల్ మార్క్స్ చెప్పాడు, ఇదంతా పెద్ద సోదని ఫిడెల్ కాస్ట్రో చెప్పాడు, ఎంత ఉత్తిదేనన్నయ్య అని చెప్పి అంటాను. లేదు బిడ్డ, నాకు చదువు రాదని, ఏలు ముద్ర కానని, అక్షరముక్క రాదని నాకు తెలుసు. నేను సడన్గా ఆమె కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకున్న ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను అనుకోండి. ఏలు ముద్రోడికి ఫ్రెంచ్ ఎట్టొచ్చింది, ఇంగ్లీష్ ఎట్టొచ్చింది? ఓరి నాయనో దేవుడు ఉన్నాడు అని ఈ భాష అవిశ్వాసి కంటే ఎవరికి దేవుడు లేడు అని చెప్తున్న వ్యక్తికి ఒక సూచన. దేవుడు ఉన్నాడు, వీడు ఇంగ్లీష్ మాట్లాడటం ఏంద్రో. ఆశ్చర్యపోయారు, పేరు ముద్రగాలు సంతకం అందరూ నిలబడి. నేను ఒరిస్సా 96 నవంబర్లో ఒరిస్సాకి వెళ్తే అక్షరం ముక్క రానోడు హలో హవర్ యూ అంటే కూడా ఏంటిదే అన్నాడు. గుడ్ మార్నింగ్ అంటే అటువంటి గుడ్ లెవెల్ ఏమి అక్కడ అన్నాడు. అంత రానోడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇన్ ద డేస్ టు కమ్ ఐఎమ్ గోయింగ్ టు డిమాలిష్ ద కింగ్డమ్ ఆఫ్ ద డెవిల్ టప ఫోన్ తీసి రికార్డ్ చేస్తున్నాడు. అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్ అంటే అట్లా గుడ్ లిక్కలు ఏమన్నా ఉన్నాడు. హలో హవర్ యూ అంటే ఏంటిదే అని కోపంగా చూసినోడు. ఇప్పుడు నేను దేవుడు లేడు అనే అవిశ్వాసినైతే దేవుడు ఉన్నాడు రో, లేకపోతే ఈడు మాట్లాడడం ఏందిరా ఇంగ్లీషు, ఈడు ఫ్రెంచ్ మాట్లాడడం ఏందిరా అని అవిశ్వాసి దేవుడు ఉన్నాడు నమ్ముటకు ఒక సూచనగా ఈడి భాష ఉపయోగపడుతుంది. అది అవిశ్వాసులకు ఒక సూచనగా పెట్టాడు. అమ్మో దేవుడు ఉన్నాడు లేకపోతే ఎట్ట కుదురుతురా అని. దాన్ని ఈడెట్ట మనిషాడు, అవిశ్వాసులే భాషలు మాట్లాడతారు. ఆత్మను పొందినోడు మాట్లాడినట్టుగా బైబిల్లో ఉంటే అవిశ్వాసి కంటావు ఇందిరా ఆయన. సరే 39:40 14 అధ్యాయంలో మరి ఇంకేం చెప్పాడు? ఇన్ని చెప్పిన తర్వాత ప్రజలకు అర్థమవుతుంది కనుక, వినేవాడికి క్షేమాభివృద్ధి లేదు కనుక పర్సనల్గా మాట్లాడుకో. వాళ్ళకి ప్రవచనం మాట్లాడితే ప్రయోజనం కనుక ఎక్కువగా ప్రవచనాలు మాట్లాడు. అయినా
నీకు ప్రవచన వరం లేనప్పుడు, నీకు కలిగిందా ఒక్క వేరం అన్నప్పుడు దాన్ని ఆటంకపరచుకో. అది ప్రజల కోసం కదా, పర్సనల్గా నువ్వు వాడుకో. ఇప్పుడు ఆరాధన చేస్తాం, అందరూ కళ్ళు మూసుకున్నాం. ఆరాధనలు ఏం చేస్తున్నాం? ఎవరి మట్టుకు ఆరాధన చేసుకున్నాం, ఎవరి మట్టుకు అలా ఆరాధన చేసుకున్నాం. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ద చర్చ్ ఆర్ సమ్వేర్ ఎల్స్. నేను అది ఆటంకపరచకూడదు. వాడికి దేవుడు ఇంకో వరం ఇస్తాడు, బలపరుస్తాడు, వాడుకుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఇంత డీటెయిల్గా తెలుసా? ఇవి క్షేమాభివృద్ధి కలిగి చేస్తాయి. వాటిని వద్దనేస్తే మనం ఎలాగ ఎడిఫికేషన్ ఆపేసినట్టు కదా. యు గాట్ మై పాయింట్? ఏదో ఒక డాక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి లేను నేను. ఐఎమ్ ఫర్ ఎడిఫికేషన్. మై మోటో ఇస్ దాట్. కనుక టు కంక్లూడ్ ఆల్ ద మెసేజ్, ఫటాఫట్ 4 ముక్కల్లో. 1, మనం ఆలయముగా కట్టబడుటకు మందిరానికి రావాలి. 2, ప్రేమ చూపుటకును, సత్కార్యం చేయుటకును, పురికొల్పుటకును, మంచి ఆలోచనలు చేయడానికి, కలిసి మాట్లాడుకోవడానికి రావాలి. 3, వాక్యం మనలో ఫలించుటకు రావాలి. 4, క్షేమాభివృద్ధి పొందుటకు రావాలి. ఆమేనండి. హల్లెలూయా. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్, సంఘం ఎలా ఉండాలి? పెంటెకోస్టల్ చర్చ్ కరెక్టా? లూథరన్ చర్చ్ కరెక్టా? బ్యాప్టిస్ట్ చర్చ్ కరెక్టా? మెనోనైన్ కరెక్టా? హెబ్రోన్ కరెక్టా? ఏది కరెక్ట్? మనం ఎందులో పెరిగితే అదే మంచిది అనిపిస్తుంది మనకి. మనం పెరిగినంత వ్యర్థతను ఎందుకు అనిపిస్తుంది? ఎవరికి అనిపిస్తుంది? సింపుల్గా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ద స్ట్రక్చర్, ద ఆర్డర్ ఆఫ్ ద సర్వీస్ వాస్ రిటన్ ఇన్ బైబిల్ వెరీ క్లియర్లీ. వెరీ క్లియర్లీ. నేను తయారు చేసి వండుకొచ్చిన వంటకం కాదు. రచన, స్వరకల్పన, గానం పరలోకమే, మనదేం లేదు ఇందులో. ఆమె వింటారు ఒకసారి? ద బుక్ ఆఫ్ ఐజాయా. ఐ వాంట్ యు ఆల్ టు ఓపెన్ యువర్ బైబిల్స్. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్ విచ్ కెన్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 2 hours. ఓ మై గాడ్, నో వే, నో వే. పౌలు మరునాడు వెళ్ళనయుండి విస్తరించి మాట్లాడుచుండెను. రైట్, ఎక్కడన్నా యెషయా 6వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటాను స్పీడ్గా, ఫటాఫట్ ముగించేద్దాం. మృతునందిన సంవత్సరమున Yes. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి వంచు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొని 2తో ఎదుర్చుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెది. వారి కంఠస్వరముల వలన గడప కమ్మల పునాదులు పలుకుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించిన వాడును. నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటున్నాను. అప్పుడు ఆ శరాపులో తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎదుటకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవనని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 7-8 వచనాలు ఫటాఫట్ వరుసగా చెప్పేస్తాను చూడండి. నెంబర్ 1, ఇది పరలోకములో ఉన్న దేవాలయం అనండి. దాని కూడా మనకేం తెలియాలి? కొండ మీదకి మోషని పిలిచి 40 రోజుల ఉపవాసంలో పెట్టి ఆ దేవాలయపు నమూనాలన్నీ చూపించి ఎలా కట్టమన్నాడు? కొండ మీద నీకు చూపించబడ్డ మాదిరి చొప్పున సమస్తమును చేయడం జాగ్రత్త పడు. అంటే భూమి మీద స్థాపించబడ్డ దేవుని మందిరం జస్ట్ ఎ రెప్లికా ఆఫ్ ఇటర్నల్ టెంపుల్ ఇన్ హెవెన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ టు ఎవ్రీబడి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మనం ఇటాలియన్ మూలలో కడదాం, లేకపోతే అదేంటది అక్కడ దాని పేరు ఏముంటుంది, రోమ్లో ఉంటుంది క్యాథలిక్స్ ఏముంటుంది అని, వాటికన్ సిటీ, రైట్. అక్కడ టెంపుల్ లాగా కడదాం, లేదా మనం మాకు లోకల్ అనుకోని మెదక్ చర్చి లాగా కడదాం, లేటెస్ట్గా కరుణాపురం చర్చి లాగా కడదాం. అవన్నీ జస్ట్ ఫిజికల్, అవి పెద్ద విశేషం కాదు.
నేనేమన్నానంటే ఎట్లా కట్టాలి మందిరం అంటే, పరలోకములో ఒక దేవుని మందిరం, ఆలయం ఉంది. అది ఒక డెకరేటెడ్ పీస్ కాదు, ఎగ్జిస్టెన్స్లో ఉన్న మందిరం. దానికి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని పేరే మెల్కీసెదెకు. అతను నిరంతరం యాజకుడై ఉన్నాడు. అతని యాజకత్వంలో మందిరం బాగానే ఉందా, సేవ బాగానే ఉందా అంటే రుజువేంటి? అక్కడ ధూమము మందిరం నిండిపోయింది అంటే పని చేస్తుంది. రెండు అగ్ని బలిపీఠం మండుతుంది అంటే పని చేస్తుంది. జకర్యా 4 దీపవృక్షంలో తైలం పోస్తున్నారు. ఎందుకు పోస్తున్నారు? పోసిన తైలం ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? వెలుగుతుంది కాబట్టి. అంటే దీపవృక్షమైన, ధూపవేదికైనా, బలిపీఠమైన అన్ని మండుతున్నాయి, వాడబడుతున్న ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. అవి డెకరేటెడ్ పీసెస్ కాదు. అది లైవ్లో ఉన్న సేవ జరుగుతున్న ఒక మందిరం. ఆ మందిరపు యాజకుడి పేరు మెల్కీసెదెకు. ఆ క్రమమే నిరంతర క్రమం. ఇది కంప్లీట్ ఉపదేశం. ఓకే, దాన్ని ఎవరు చూపెట్టాడు? మోషే చూపించి సేమ్ ఎలాగా కట్టాలి నాన్న అన్నాడు. అలా అయితే మీ దగ్గరకు వస్తాను లేత రాను అన్నాడు. కాబట్టి అది బ్యాప్టిస్ట్ చర్చ్, మెనోనైట్, హెబ్రోనా, పెంటెకోస్టల్, అపోస్టలిక్, ఎల్ఈఎఫ్, ఇవన్నీ ఏదో పిలవడానికి గుర్తింపుకు ఒక పేర్లు. అంటే ఎవరైనా ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారంటే నేను మనిషిని మాట్లాడుతున్నాను అంటే ఎటకారంగా ఉండదా? మనిషివే లేవా, పేరేంటి? అలాగే ప్రతి చర్చ్కి ఒక పేరు, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం అంతే. ఏ పేరుని బట్టి ఎవరు పరలోకం పోరు కదా. ఇప్పుడు నేను చర్చికి అమ్మాయికి చర్చ్ అని పెట్టాను అనుకోండి, నరకానికి వెళ్ళిపోతానా? హోలీ అని పెట్టాను అనుకోండి, ఖచ్చితంగా పరలోకం నాదేనా? అది జస్ట్ పేరే. నీకు నాకు ఒక పేరు ఎలాగో చర్చి కూడా పేరు, ఐడెంటిఫికేషన్ కోసం. దానికన్నా పేర్లు బట్టి అసలు తవ్వులేదు, గొడవలేదు, వదిలేస్తే రైట్. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది, ఇక్కడ అలాగే ఉండాలి. అవునా కాదా? ప్రభు నేర్పిన ప్రార్థన ఎంతమందికి వచ్చింది? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం ఎలాగున్నప్పటికీ మా ఇష్టమే నడుచునుగాక. నీ చిత్తము పరలోకంలో ఎలాగూ నడుస్తుందో అలాగే ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఏంటి? గవర్నమెంట్ ఉందా? మోడీ గవర్నమెంట్ లాగా, చంద్రబాబు గవర్నమెంట్ లాగా ఉందా? పరలోకంలో జరిగేది ఏంటి సార్? సేవే. మందిరం, బలిపీఠం మండుతుంది, ధూపం ఎగదోస్తుంది, దీపం వెలుగుతుంది. ఇలాగే భూమి మీద కూడా జరగాలని చెప్పాడు ఆయన. దట్ వాస్ ద ప్రేయర్ పాయింట్ గివెన్ టు us by Jesus himself. ప్రతిరోజు ప్రార్థన చేయండి మీరని చెప్పాడు మనకి. ఆ తర్వాత మానుదిన ఆహారం, ఆ తర్వాత మా రుణములు, ఆ తర్వాత మా శత్రువులు, ఆ తర్వాత మన ఎన్ని తర్వాత రా బాబు. ఫస్ట్ మోకచునే ప్రభా, మరి చేతను ప్రభా ఈ నెల డబ్బులు తగ్గు. నేను మెల్బర్న్లో మాట్లాడుతుంటే ఒకరు చెప్పారు, అన్న ఫస్ట్ వీక్ ఉంటుంది, సెకండ్ వీక్ ఇక్కడ మెల్బర్న్ చెప్పారు. థర్స్డేనో ఎవరు జీతాలు పడతాయి అంట. ఎవరు చెప్పారు మనకు గుర్తులేదు. మీరేనా? ఆ రోజంతా ఫుల్ అంటాడు. దాన్ని తెల్లారి పొద్దున్నే అంట $10 నిన్నే పండగ చేసినావు కదరా. నిన్న పండగ చేయబట్టి ఇలా అయిపోయి. మా నాన్నగారు పాడేవారు ఫస్ట్ వీక్లో అంటే ఉద్యోగస్తులు ఫస్ట్ వీక్లో నాకేమీ కొదువలేదు అంటారట. లాస్ట్ వీక్లో దిక్కులేని వాడనో ప్రభో నీ శరణు ఖతం హో గయా, బోత్ ఖాళీ అవ్వయి. ఇంట్లో వండు కూడా జీతం అయిపోయిందా, రోడ్డు మీద వాటర్లు పెడతామే. ఆడు ₹10 ₹5 తీసుకుంటాడు. మొత్తం ఆరోగ్యం నాశనం అయిపోయింది, డబ్బులు నాశనం అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కడుపు నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే కోట్లేదు, యేసు రక్తం వేయం. అప్పుడు కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? బ్యాలెన్స్ క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేయాలా? పరలోకం ఒక దేవాలయం ఉందా లేదా? అదే భూమి మీద రావాలా వద్దా? చెట్టు కింద ప్రార్థన పెట్టుకున్నా, ఇట్లాంటి చిన్న షెడ్ వేసుకున్నా, ఎక్కలేసిన ₹1 మందిరం కట్టుకున్నా ఎలా ఉండాలి సేవ? ఆమె కాబట్టి ఇప్పుడు చెప్పండి, అక్కడ ఆలయం ఎలా ఉంది? ఫటాఫట్ అయిపోయింది. అక్కడ ఆలయం ఎలా ఉంది? అత్యున్నతమైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అవునా కాదా? అంటే చర్చలో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉండాలి? అదే సంఘమైనా సరే, ఏ దేశమైనా. అంటే యాక్చువల్గా మన కంట్రీలో ఉంటుంది, కానీ ఎక్కడైతే ఏంటంట ఎక్కడైనా అదే చేద్దాం. సంఘంలో అత్యున్నతాన్ని ఎవరికి? డినామినేషన్కా, చర్చికి స్థలదాతలకా, చెప్పరే, డాక్టరీన్కా, మనీకా? దేవునికే. అదే మందిరం అత్యున్నత స్థానం ఎవరికి ఉండాలండి? చెప్పాలి. మరి దేవునికి అత్యున్నత సింహాసనం ఉండాలంటే సింహాసనం ఏ సింహాసనం వేయాలా? ఇట్లాంటి ఒక క్వశ్చన్ సోఫా వేద్దామా?
స్తుతులు. దేవుడు కూర్చున్న సింహాసనం ఏంటి సార్? స్తుతులు. స్తుతులు అనే సింహాసనం వేయాలా వద్దా? అదే డినామినేషన్ అనే ఫస్ట్ దేవుడు కుర్చీ వేయాలా వద్దా? అరే నీకే కుర్చీ వేసి పెట్టాను, కింద కూర్చొని నచ్చలేదు నాకు, తీసి నాకు కుర్చీ అంటే మరి దేవుడికి వేయొద్దా? నువ్వు మా మధ్యకి రావాలయ్యా, నువ్వు రావాలయ్యా, నువ్వే కావాలయ్యా, కుర్చీ లేదయ్యా. దేవునికి వెయ్యాలా వద్దా సార్? ఏంటి దాని పేరు? రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డినామినేషన్. యూ మస్ట్ ప్రైజ్ గాడ్ విత్ ఆల్ యువర్ మైండ్. నీ దేవుడు సింహాసనాన్ని కూర్చోవద్దు నీ మధ్యలో అంటే ఏం కావాలి ఆయనకి? స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు కావాలి. అది అయిపోయిందా? నెక్స్ట్ ఏం జరిగింది? దేవాలయము ధూమముతో నిండిపోయింది. ధూమం అంటే ఏంటి సార్? ప్రార్థన అనండి. ధూమం అంటే ఏంటి? దేవుడు కూర్చునే సింహాసనం వేయాలి ఫస్ట్. బాగా స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు. అందుకనే బాబు నేను ఎప్పుడు ప్రోగ్రామ్స్ రాసిన ఓపెనింగ్ ప్రేయర్ రాసినప్పుడు ప్రైజింగ్ ప్రేయర్ అని పెడతాను. కేవలం ప్రారంభ ప్రార్థన కాదు, అది స్తోత్ర ప్రార్థన. ఎక్కువ స్తోత్రాలు ఉండాలి, స్తుతులు ఉండాలి. ఫాలోడ్ బై 1 or 2 సాంగ్స్. ఎందుకోసమని? ఇంకా రాలేదు కదండి ఎవరు, వాళ్ళ కోసం కాదు, వచ్చిన ఆయన కోసం. అమ్మాయికులు అంటారు ఇంకా జనం రాలేదు కదా ఇంకో 2 పాటలు పాడు. రానోడు కోసం కాదు పాడేది, వచ్చిన ఆయన కోసం. ఎంతో అమ్మాయికి పెట్టున్నారు అసలు ఇన్ని పుస్తకాలు చదివి దేవునికి స్తోత్రం. ఏమే ఏదండి రైట్? ఆయన వచ్చాడు సార్ మన మధ్యలోకి, ఆయన హానర్ చేయాలి మనం, ఆయన కూర్చోబెట్టాలా. పాడుటకును స్తుతించుటకును, స్తుతిలో పాట ఒక భాగం, వాయిద్యాలు ఒక భాగం. దాంతో ఏం చేస్తాం? మేక్ జీసస్ సిట్ honorably in our midst. With reverence in my heart, I come before your throne. I worship only you. How before your throne. This is what Christianity is. కుర్చీ చేయాలి. ఏ సంఘంలో? పెంతుకోస్తు. ఏ సంఘం? బ్యాప్టిస్ట్. ఏ సంఘం? అయ్యింది అమాయకం. సంఘం ఏదైనా అయింది, రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన రావాలా వద్దా చర్చిలోకి? మనం పెద్దలు 10 మంది కూడుకుంటే చాలా పండగ. ఆయన రాకపోతే ఎందుకు సార్? ఆయన వస్తే ఫస్ట్ సీట్ ఇవ్వాలి. దాని పేరు స్తోత్రాలు. అపరిమితంగా స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు. ఇది ఏ సంఘానికైనా పునాది. 2 ధూపం చేత మందిరం నిండిపోయింది. ప్రార్థనలు జరగాలి. అందుకే ప్రోగ్రాం రాశాను నేను. దేశం కోసం ప్రార్థించి, వాళ్ళ కోసం చేయండి, వీళ్ళ కోసం చేయండి. చర్చ్ అంటేనే నా మందిరము సమస్త జనులకు స్తుతి మందిరం అన్నాడా? వాక్య మందిరం అన్నాడా? స్వస్థత మందిరం అన్నాడా? మెగా మందిరం అన్నాడా? ప్రార్థన మందిరం. ప్రార్థన జరగాలి, ప్రార్థన జరగాలి. మనం కూడుకున్నామంటే అనేకుల కోసం ప్రార్థనలు చేయాలి. ఫస్ట్ స్తుతులు అయిపోయింది, 2 అయిపోయింది ప్రార్థన, అప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్. ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అర్థమవుతుందా మీకు? నేను కనిపెట్టాను ఇది పరలోకంలో ఉన్నది సార్. ఇది ఆర్డర్ ఆఫ్ సర్వీస్. అప్పుడు ఏం చేశారు సార్? శరాపులు, గడప కంబల పునాదులు అదిరిపోయేలా పాడారంట. పాడొచ్చు పాడు. ఏంది అరుస్తున్నావు? నాకు సౌండ్ ఎలర్జీ ఉంది. చిన్నగా వాడు ఎందుకు అంత అరుస్తున్నావు మధ్యలో? గడప కమ్మల పునాదులు అదిరి, ఇది ఇంకా షెడ్డు రక్తమే చెయ్యం. పరలోకంలో పునాదులు అదిరిపోయాడు సార్. అట్లా ఉండాలి వర్షిప్ అంటే. పాడతారు కొంత, నన్ను విమర్శ అనుకుంటారు కానీ సార్, దావీదు వలె నాట్యం దాని అర్థం ఉందని చేసేదానికి. రాండి ఉత్సాహించి పాడుదు. దానికి నీ వేరియేషన్స్, మళ్ళీ వాయిస్ మాడ్యులేషన్స్, మిక్సర్లో మెయింటెనెన్స్లు. రాచరదు మన ప్రభు దాని వరే ఇదేం పిలుస్తాడు? రండి. నీకేది వచ్చా? నువ్వు పాడు. చిన్నపిల్లలు పడుకుని పోయి రండి ఉత్సాహించి పాడుదుము. రండి అన్న ఉత్సాహంగా పాడు. నీకేదిరా ఉత్సాహం అసలు? దాని ఒరిజినల్ ట్యూన్ టెంపో తెలుసా? రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము, రండి కృతజ్ఞత స్తోత్రం. అది రండి కూర్చోనా? Can somebody read in English? Psalm number 47 verse 7. కీర్తన 47:7. ఈ ఒక్క వారం మళ్ళీ వారం నుంచి 12కి అయిపోతుంది. టెన్షన్ పెట్టుకోకండి, నేను రేపు పొద్దున వెళ్ళిపోతాను కదా.
ఒరే 47:7 47 and 7. For God is the King of all the earth. Sing praises with understanding. ఏమంటాడు? God is king of all earth. Sing praises with understanding. పాటలు ఎలా పాడాలంట? అండర్స్టాండింగ్, అర్థం చేసుకొని పాడాలి. కుర్చీలో కూర్చొని బూట్కాలు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఒప్పుకుంటా సాగిల పాడి మ్రోక్ అదట్ట సాగిల పడేది. నీకు సెట్ కదా పాట, వదిలే, ఇంకెవడైనా పాడుకుంటాడు. నాలంటే అమ్మాయికుడు నీ రేంజ్కి ఎట్టి కాదు, నీ రేంజ్కి ఎట్ట సెట్ అవ్వాలంటే అలాంటి కూడా సెట్ చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును. బోధపడింది అంటారా? ఉన్నాను, ఇది అయిపోయింది. కొట్టరా ప్రతి వారం జపన శాస్త్రం ఉండడురా. ఈ ఒక్క వారం రేపు నుంచి 10 to 12 అయిపోయింది. కోటం ఎంతసేపు ఎట్లా వద్దు బండి ఇవాళ తప్పదో. దేవునికి స్తోత్రం. ఒకటే, అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఉండాలంటే ఎక్కువ స్తుతి సింహాసనం. 2, ఎక్కువ ప్రార్థన జరగాలి. 3, అదిరిపోయి ఆరాధన జరగాలి. గడప కమ్ముల పునాదులు అదిరిపోయి ఆరాధన. 4, ఆరాధన పరమార్థం ఏంటి తెలుసా? వ్యక్తులు పశ్చాత్తాపడి లార్డ్ ఐ యామ్ సిన్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ కన్విక్షన్లోకి రావాలి. కూర్చొని పడితే మామూలు పాటలు నుంచొని పడితే పరిస్థి పని కాదు. ఆ వర్షిప్ పరమాత్మని ప్రజలు పశ్చాత్తాపంలోకి రావాలి. ఆమేన్. ఎప్పుడైతే పశ్చాత్తాపంలోకి వస్తారు, ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను? స్తుతుల సింహాసనం, ప్రార్థనలు, స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధనకి ఫలితం ఏంటి? ప్రజలు పశ్చాత్తాపడి పరిశుద్ధత కొరకు వాంచి ప్రజలకు రావాలి. 4, 5, అగ్ని దిగి రావాలి. పరిశుద్ధాత్మ కుమరింపు జరగాలి. అగ్ని చందరిని కాల్చి పరిశుద్ధపరచాలి. అప్పుడు నా నిమిత్తం ఎవరు వెళ్తారా? వాక్యం ప్రకటించాలి. దెన్ ద మెసేజ్ కమ్స్. యు గాట్ ద ఆర్డర్ ఆఫ్ సర్వీస్. నెంబర్ 1 స్తుతులు. నెంబర్ 2 ఎక్కువ ప్రార్థనలు. నెంబర్ 3 శక్తివంతమైన స్తుతి ఆరాధన. నెంబర్ 4 ద కన్విక్షన్ స్పిరిట్ must come upon the people so they can cry for the holiness. Then 5th, the fire of the Holy Ghost must come upon people to sanctify them. Number 6, message should be delivered. Number 7, altar call. మా నిమిత్తం ఎవరు వెళ్తారో ఆల్టర్ కాల్ వచ్చింది. నెంబర్ 8, ప్రజలు వచ్చేసారు. నేను వెళ్తాను ప్రభు అని. 9, ఆయన వారిని పంపించాను. దట్స్ ఆల్ ద సర్వీస్. దట్స్ ఆల్. ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ పరలోకం ఉంది సార్. అమెరికా వాళ్ళది, ఆస్ట్రేలియా వాళ్ళది కాదు. ఇది ఎక్కడిది? అదే భూమి జరగాల వద్దా? ఈ చర్చ్ అయినా ఏ చర్చ్ అయినా. ఆమేన్. ఇప్పుడు నా వైపు చూస్తే జవాబు చెప్పండి. అసలు ఒక సంఘం ఎందుకు? దేవుడు నివసించాలనుకుంటున్నాడు కాబట్టి. నేను మీ మధ్యలో నివసించాలి, సంచరించాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఒకటి కావాలన్నాడు. అది ఎలా ఉండాలి? పరలోకపు నమూనాలు చూపించాడు. సేమ్ అలాగే ఉండాలి. దానివల్ల మనకేంటి ప్రయోజనం? 1, మనం దేవుని ఆలయంగా కట్టబడటానికి. 2, ప్రేమ చూపుట, సత్కార్యం, ఒకరి కోసం పురికొల్పే ఆలోచనలు చేయడానికి కావాలి. 3, దానివల్ల ఏంటి? వాక్యం ఫలభరితమవుతుంది. 4వది, మనందరం క్షేమాభివృద్ధి పొందుతాం. ఆమె కట్టబడాలి అనండి అంటే అర్థం ఏంటి? కట్టేవాడు ఒకడు, మోషేలాగా దర్శనం పొంది ఆలయం కట్టడం ఒకటి కావాలి కదా. కనుక సంఘ కాపరి అనేవాడు ఎందుకు అవసరం అంటే ప్రసంగం చేయడానికి కాదు. ప్రసంగం ఏర్పడతాడు, ఎవరు పడి మనకిస్తే మనం చెప్పలేమైంది. ఒక కాపరి ఎందుకు అవసరం అంటే ఈ వ్యక్తిని దేవుడు నివసించే ఆలయం ఎలా కట్టాలో ఒక దర్శనం పొంది, ఒక అభిషేకం పొంది, ఒక పంపబడిన వాడు ఉంటే వాడు తన చేతికి అప్పగించబడి ఒక దేవుని ఆలయంగా కడతాడు. అందుకు కాపరి కావాలి. ఇంకా ప్రైమరీ రీజన్ చెప్పాలనుకుంటే పుట్టుకొల్లవాడు ఎందుకు కావాలి? యేసుప్రభువే పడిపోయిన దగ్గరికి వెళ్ళాడు, తెచ్చాడు, అప్పగించాడు. అప్పగించిన తర్వాత గాయాలు కట్టి తయారు చేయడానికి పుట్టుకొల్ల కావాలి. కాపురు ఎందుకు? ఒక తోట మళ్ళీ తోటకు వచ్చి నీళ్ళు పెట్టాలి కాబట్టి కావాలి. ఫలించకపోతే ఎరువు వేయాలి కాబట్టి కావాలి. ఇస్ ఇట్ వెరీ క్లియర్? దెన్ ఈ ఎడిఫికేషన్ ఎట్లా సాధ్యం? పరిశుద్ధాత్మ వల్ల సాధ్యం. అంటే ఒక సంఘ కాపరి ఉండాలి. 2, పరిశుద్ధాత్మతో నింపబడ్డ సంఘం ఉండాలి. ఇవి లేకపోతే ఎడిఫికేషన్ ఉండదు. అపోస్తుల బోధ మీద ఉండాలి. కానీ మన ఇంటికి దగ్గర నుంచి చర్చి కాబట్టి వెళ్దామా? అలవాటు అయింది కాబట్టి వెళ్దామా? పోస్ట్ ఉంది కాబట్టి వెళ్దామా? మనకు తగిన గౌరవం ఉంది కాబట్టి వెళ్దామా? కొన్ని బాధ్యతలు పెట్టారు కాబట్టి వెళ్దామా? రూతం ఏముంది? ఎవని పొలములో కనికరము పొందుతునో నేను అక్కడికి వెళ్ళిపోతాను ఉంది. కనికరం ఏంటి? రాగానే పోస్ట్ ఇవ్వటమా? రాగానే మైక్ ఇవ్వడమా? కాదా. కాస్త గింజలు ఎక్కువ పెట్టడం,
కుండల దగ్గర నీళ్లు తాగమని చెప్పడం, ఎవరు ముట్టుకోకుండా కావలి కాయటం, ఇది కదా కనికరం. ఏదో ఒక సంఘం, ఏదో ఒక దేవుడు అనుకున్నాం మనం, ఏదో ఒక నామం అనుకున్నామా, ఏదో ఒక బోధ అనుకున్నామా, ఏదో ఒక సంఘం. ఎట్లా అలవాటైంది కాబట్టి విగ్రహార్థలు ఉన్నామా, అలవాటైంది కాబట్టి నామకార్థాలు ఉన్నామా, అలవాటైంది కాబట్టి ఎక్కడి దగ్గర ఆగుతామా? వద్దండి. అడ్వాన్స్మెంట్ ఉండాలి, ప్రోగ్రెసివ్ థాట్ ఉండాలి, వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి. ప్రభు అక్కడ రాబోతుంది, పెళ్లి కుమార్తెగా తయారు కావాలి, ముడత మచ్చ డగ్గు కలంకం పోవాలి, సిద్ధపరచబడ్డ అభిషేకం అనుభవాలు రావాలి. ఆర్గనైజర్ ఇన్స్టిట్యూషన్ చర్చ్ అంటే తిమోతి పాస్టర్ గారేగా కదా. పోలే ఏమన్నాడు, నాతో కలిసి రమ్మడు, నీ తిప్పలు పడు అంటలా. అంటే సంఘ కాపరి ఉండాలి, సంఘ కాపరి ప్రయాసపడటానికి పై నాయకుడు ఒకడు ఉండాలి, సంఘములు పరిచారకులు ఉండాలి, సంఘములు విశ్వాసులు ఉండాలి. కొండ మీద ఎలా జరిగిందండి? కొండ మీద ఎలా జరిగింది? మోసే చేతులు ఎత్తాడు, అవును ఊరు ఆదుకున్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, ప్రజలు విజయం పొందారు. ప్రజలు విశ్వాసులు, వాళ్ళకి విజయం రావాలంటే వారికి తోడుగా ఉండే పరిచారకులు ఉండాలి, సేవకులు ఉండాలి, నాయకుని చేతులను ఆదుకునే యాజకులు ఉండాలి, వారి పైన నాయకుడు ఉండాలి, నాయకుడు ఉండాలి, స్పిరిచువల్ లీడర్ ఉండాలి, యాజకుడు సంఘ కాపురు ఉండాలి, అతనికి సపోర్టర్స్ ఉండాలి. అప్పుడు సంఘం దీవించబడతాయి. అంతటా సిస్టమ్ ఒకటే. అప్పుడు ధ్యానించండి, ప్రార్థించండి, ఫాలో అవ్వండి. ఏదో ఒక లోకల్ చర్చ్కి మనం సొసైటీ ఉండాలి కాబట్టి వెళ్ళొద్దు, ఏదో ఒక సంఘం కాబట్టి వెళ్ళొద్దు, పదం ఉంది కాబట్టి వెళ్ళొద్దు, అవకాశం కోసం వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళకపోతే సండే ఎట్టండి అని వెళ్ళొద్దు. అపోస్తల బోధ మీద కట్టబట్టడానికి వెళ్ళాలి, క్షేమాభివృద్ధి పొందటానికి వెళ్ళాలి, పెళ్లి కుమార్తెగా తయారవడానికి వెళ్ళాలి. ఒక సిస్టమ్, ఆత్మీయ నాయకుడు, సంఘ కాపరి, పరిచారకులు, సేవ. కనుక ఈ సేవ, ఈ క్రమంలో, ఈ నడిపింపులో జరిగే సేవ. ఇందులో 1 కొరింథీ 14:26 ప్రకారం ప్రతివారు పని కలిగి ఉంటారు. ఒకరు పాడతారు, ఒకరు ఆరాధిస్తారు, ఒకరు ప్రవచిస్తారు, ఇంకొకటి. ఎవ్వరు కూర్చుని వెళ్ళిపోయి మెంబర్స్గా ఉండరు. ఇట్ విల్ బి అన్ యాక్టివ్ చర్చ్. ఆమేన్. ఇది ఒక పని చేసే సంఘం, ఇది ప్రార్థించే సంఘం, అపోస్తల బోధలో ఉన్న సంఘం. ఈ బోధ, ఈ ఉపదేశం, ఈ నడిపింపులో మీరుంటే హ్యాపీగా కొనసాగండి, లేకపోతే ఇందులో జాయిన్ అవ్వండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ ఫర్ ద లెంగ్తీ మెసేజ్, బట్ ఇట్స్ నీడెడ్ ఫర్ దిస్ టైమ్. ఎవ్రీ టైమ్ సండే ఇలాగే ఉండదు అనుకోకండి. 10-12 అయిపోద్ది యేసు రక్తం ఇచ్చేయం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నీ బిడ్డలను బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మట్టుకాలి ప్రభువా? ఎడిఫికేషన్ మాకు ఇంపార్టెంట్, డివైన్ ఆర్డర్ మాకు ఇంపార్టెంట్, పరలోకంలో మందిరంలాగా ఉండటం మాకు ఇంపార్టెంట్. మనుషుల పద్ధతులు కాదు, పోస్టును బట్టి, పదవిని బట్టి, ఘనతలను బట్టి కాదు, దగ్గర దూరం అలవాటు అయిపోయిందని కాదు. ఉపదేశం మీద కట్టబట్టడానికి రావాలి, ఆలయంగా కట్టబట్టడానికి రావాలి, మందిరంగా కట్టబట్టడానికి రావాలి, రాకలకు సిద్ధపడ్డానికి రావాలి అని ఎవరి మట్టుకెళ్ళి ప్రార్థన చేసుకోండి.